కొత్త సంవత్సరం కాబట్టి ఫస్ట్ టైం లైవ్లోకి వస్తున్నాను. అందరికీ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్. ఇంకోటి వచ్చేసి రైతులందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మెయిన్గా నేను చెప్పేది ఏమంటే లాస్ట్ వరకు వినండి, సూపర్గా ఉంటుంది ఈ వీడియో మాత్రం. ఎందుకంటే కొత్త సంవత్సరము కొత్త వీడియో, ఫస్ట్ వీడియో నా ఛానల్లో కాబట్టి లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. ఇంకా నేను చెప్పేది ఏమంటే మొత్తం రేట్లు ప్లస్ రేపు నెల వచ్చేసి ఎలా ఉంటుంది ఇవన్నీ వచ్చేసి టోటల్గా నీట్గా వచ్చేసి చెప్తాను అనమాట. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకోటి వచ్చేసి మీకు సర్ప్రైజ్ కూడా ఉంటుంది అనమాట. ఈ వీడియోలో వచ్చేసి మెయిన్గా సర్ప్రైజ్ కూడా ఉంటుంది. ఆ సర్ప్రైజ్ కూడా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీగా. చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో. ఇంకా మనం స్టార్ట్ చేసే ముందు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు వీడియో క్లారిటీ వస్తుందా లేదా, ఎస్ ఆర్ నో చెప్పండి. ఓకే గైస్, ఇంక వచ్చేసి మనం ఢిల్లీని ఇంకా తీసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి రేట్లు చెప్పుకుందాం. దాని తర్వాత వచ్చేసి రేపు నెల ఎలా ఉంటుంది, ఇప్పుడు ఏం నాటుకోవాలి, వచ్చే నెల ఎలా ఉంటుంది, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎలా ఉంటుంది, మొత్తం అంతా డీటెయిల్స్ వచ్చేసి. దాని తర్వాత వచ్చేసి చాలామంది ఫోన్ చేసి అన్న ఈ మీ ప్రైవేట్ గ్రూప్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ చాలా అడుగుతాను అనమాట. చాలా మొత్తం అన్నీ వచ్చేసి క్లియర్ చేస్తాను అనమాట. సారీ, కొద్దిగా వీడియో అయితే లెంతీగా ఉంటుంది అనమాట, కానీ నీట్గా చూడండి. చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే గైస్, ఇంకొచ్చేసి మనం వీడియో స్టార్ట్ చేసే కనుక ఫస్ట్ వచ్చేసి మనము రేట్లు తెలుసుకుందాం. ఏం జరుగుతుంది మన ఇండియాలో వచ్చేసి ఏం జరుగుతుంది రేట్లు తెలుసుకుందాం అనమాట. రేట్ల విషయంలోకి వెళ్తే కనుక మన ఢిల్లీని ఇంకా తీసుకొని గల్లీ వరకు, అంటే ఢిల్లీని ఇంకా తీసుకొని వడ్డీపల్లి వరకు మనం వస్తే కనుక ఢిల్లీలో వచ్చేసి ఈరోజు రేట్లు వచ్చేసి 25-30 కేజీల బాక్స్ వచ్చేసి 700 రూపాయలు టాప్ అండ్ టాప్. హర్యానా 650, కోల్కతా 600 టాప్, హొసూరు 800 రూపాయలు టాప్. ఎందుకంటే మన సౌత్ సైడ్ టమాటాలు కొద్దిగా అక్కడక్కడ తక్కువగా ఉన్నాయి కాబట్టి 800 రూపాయలు టాప్. మదనపల్లి విషయంలోకి వెళ్తే 800, మైసూరు విషయంలోకి వెళ్తే 750 రూపాయలు, హైదరాబాద్ 500 రూపాయలు టాప్, కోలార్ 500 రూపాయలు టాప్, బెంగళూరు 450 రూపాయలు టాప్. దాని తర్వాత చింతామణి వచ్చేసి 450 రూపాయలు టాప్ అండ్ టాప్, అనంతపురం 500, 400, 350 రూపాయలు టాప్ అండ్ టాప్, బాగేపల్లి 300 రూపాయలే టాప్ అండ్ టాప్, చింతామణి చెన్నై వచ్చేసి 450, 500 కూడా పోతున్నాయి. ఎందుకంటే తమిళనాడులో వచ్చేసి అక్కడక్కడ వానలు పడుతున్నాయి కాబట్టి రేట్లు కూడా కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మనకి తమిళనాడులో వానలు పడితే కనుక మనకు వచ్చేసి ప్రాబ్లమే ఉండదు అనమాట. ఇంకొచ్చేసి కలగడ విషయంలోకి వెళ్తే కడగలో వచ్చేసి 450 రూపాయలు టాప్ అండ్ టాప్, వికోట 400 రూపాయలు టాప్ టాప్, పలమనేరు వచ్చేసి కూడా 350, 400 రూపాయలు టాప్ అండ్ టాప్, వడ్డిపల్లి 400 రూపాయలు. మెయిన్గా వచ్చేసి టమాటో రేట్లు అయితే కొద్దిగా తగ్గినాయి అనేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి నార్త్ సైడ్ ఉన్నాయి, సౌత్ సైడ్ ఉన్నాయి, దాంతో బట్టి వానలు కూడా బాగా పడినాయి కాబట్టి రేట్లు వచ్చేసి చాలా కొద్దిగా డౌన్ అయినాయి అన్న. చాలామంది ఫోన్లు చేస్తున్నారనమాట. ఎందుకంటే మన నెంబర్ వచ్చేసి మొత్తం అందరికీ తెలుసు కాబట్టి నేనైతే ఓపెన్గా పెట్టినాను కాబట్టి నెంబరు. అందరూ వచ్చేసి ఫోన్ చేసి అడుగుతున్నది ఏమంటే అన్న టమాటో రేట్లు ఎలా ఉంటాయి, ఈ నెల అంటే జనవరి ఎట్లుంటుంది, ఫిబ్రవరి ఎట్లుంటుంది, మార్చ్ ఎట్లుంటుంది, ఏప్రిల్ ఎట్లుంటుంది, అంటే నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు అనమాట. ఎవరైనా ఏమైనా క్వశ్చన్లు, ఇలాంటి క్వశ్చన్లు కాకుండా డిఫరెంట్ క్వశ్చన్లు ఉంటే ఫోన్ చేయొచ్చు, లిఫ్ట్ అయితే చేస్తాను, లైవ్లో అయితే మాట్లాడతాను అనమాట. గైస్, ఈ నోట్బుక్ వచ్చేసి టొమాటో ప్రైస్ టుడే నోట్బుక్ అనమాట. ఇది పర్సనల్ డైరీ అనమాట. దీన్ని తీసేసి మీ క్వశ్చన్లు వచ్చేసి మీరు ఏమైనా అడిగినా కూడా దాంట్లోకైతే ఆల్మోస్ట్ ఓపెన్ మీటింగ్ అనమాట. ఇది ఓపెన్గా మీరు ఏమడిగినా కూడా దాంట్లోకైతే సమాధానం చెప్తాను. ఫోన్ అయితే ఓపెన్గా ఉందనమాట. మీరు ఫోన్ చేస్తే నేనైతే ఎత్తైతే ఫోన్ చేస్తే చెప్తాను అనమాట. ఇంకా మీరు ఫోన్ చేయకపోతే ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ చెప్తాను. చాలామంది అడుగుతుండే క్వశ్చన్స్ ఏమంటే మీ కమెంట్స్ మొత్తం అన్నీ లాస్ట్లో చెప్తాను అనమాట. కమెంట్స్కి రిజల్ట్స్, కమెంట్స్ వచ్చేసి ఓపెన్గా అయితే చెప్తాను. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా ఫస్ట్ వీడియో ఇది నాది. లాస్ట్ వరకు చూస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంకొచ్చేసి మనము నార్త్ సైడ్ ఏం జరుగుతుంది, సౌత్ సైడ్ ఏం జరుగుతుంది, ఇక్కడ మన కర్ణాటక ఏం జరుగుతుంది, మన ఇక్కడ ఆంధ్ర ఏం జరుగుతుంది,
టోటల్ అంటే టోటల్ మొత్తం అంతా ఏం జరుగుతుంది ఇదంతా కనుక్కుందాం అనమాట. వాళ్ళని అడుగుతాం. ఎందుకంటే మనం కర్ణాటకలో ఉన్నాము, తమిళనాడులో ఉన్నాము, ఆంధ్రలో ఉన్నాము అనమాట. బయట ఏం జరుగుతుంది, మనం ఇప్పుడు ఏం పెట్టచ్చు, ఏం పెట్టకూడదు, ఏం పెడితే బాగుంటుంది రేట్లు, ఇప్పుడు పెట్టినాం టమాటాలు, ఇప్పుడు ఈ టమాటాలకు రేట్లు ఎలా ఉంటాయి, మొత్తం అంతా వచ్చేసి కనుక్కుందాం అనమాట. లాస్ట్ వరకు అయితే చూడండి, మిస్ అవ్వద్దని. మీ డౌట్స్ ఏమున్నా ఎక్కువ సీరియస్ అయితే ఫోన్ చేయండి, మాట్లాడతాను. లేదు లైట్గా కమెంట్స్ ఏమైనా పెట్టాలనుకుంటే మీరు అయితే కమెంట్స్ పెట్టచ్చు హ్యాపీగా. గైస్ ఇప్పుడు వచ్చి నా ఫేవరెట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నార్త్ సైడ్ అనమాట. నార్త్ సైడ్ ఎందుకు నేను ఫేవరెట్ నార్త్ సైడ్ అంటానంటే కనుక, నార్త్ సైడ్ వచ్చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది వాళ్ళు చెప్తేనే మనకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. అందుకనేసి నేను నార్త్ సైడ్ వచ్చేసి ఫేవరెట్ తీసుకుంటాను అనమాట. నార్త్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఫోన్ చేస్తాను. నార్త్ సైడు లాతూరు, అదే మీరు ఏమంటారు కదా, అందరూ అంటారు కదా యూట్యూబ్ ఛానల్లో మొత్తం అందరూ అంటారు. ఏమంటారంటే లాతూరుని ఇంకా టమాటాలు వచ్చినాయి, లాతూరుని ఇంకా టమాటాలు వచ్చినాయి అంటారు. మొత్తం టోటల్ అంతా విప్పి పడేస్తాను అనమాట మీ ముందరే. గైస్ ఇంక వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నార్త్ సైడ్ ఏం జరుగుతుందో కనుక్కుందాం అనమాట. మీ ముందరే ఫోన్ చేస్తాను, మీ ముందరే కనుక్కుంటాను. మీ ముందరే టోటల్ అంతా ఓపెన్ ఇన్ఫర్మేషన్ అంతా మీకే ఇస్తాను అనమాట. గైస్ మీకేమైనా కొత్త డౌట్స్ వస్తే కనుక కంపల్సరీ అడగచ్చు. బై గుడ్ ఈవినింగ్ and happy new year. धन्यवाद. ओके भाई 2022 फर्स्ट टाइम मैं तो थोड़ा ये 2 दिन तो थोड़ा बिजी था, इसलिए मैं कॉल नहीं कर पाया. आई एम सो सॉरी बट हैप्पी न्यू ईयर. भाई मेरे को थोड़ा जस्ट 2 मिनट आपसे मैं बात करना चाहता हूँ. अभी तो लातूर दिल्ली मतलब नॉर्थ साइड कैसा हो रहा है वेजिटेबल प्राइस? लातूर अभी चालू हो रहा है फुल अभी. लातूर अभी मेरे को लगता है थोड़ा चलेगा, उतना नहीं, वो जितना जो लोग बोल रहे उतना नहीं है माल. ओके. बोल रहे ज्यादा माल, मगर लोगों को ज्यादा नहीं है. ओके. जो बोल रहे ना कि उतना ज्यादा निकलेगा, ज्यादा नहीं, इतना ज्यादा माल नहीं है लातूर में. ओके. है माल उतना है जितना चाहिए, मगर इसमें लॉकडाउन गिर गया ना. हेलो, लॉकडाउन जरा गिरेगा. या अभी मुंबई में जरा सिचुएशन जरा खराब है अभी जरा. क्योंकि अभी आजकल लॉकडाउन वो है तो ठीक है. मेरे को मैं तो देख रहा हूँ भाव गिरेगा एकदम. तो माल खपती मुंबई का कम हो गया तो फिर वो लातूर का माल ज्यादा मुंबई आता है. इस साल में खाली बेंगलुरु जा रहा है माल. बेंगलुरु, होसुर, लातूर से जा रहा है माल. इसलिए थोड़ा कमती हुआ रेट भी. सर मैं आपसे थोड़ा 2 मिनट थोड़ा पर्सनल बात करना चाहता हूँ. सर अभी दिल्ली में और आपका क्या क्या पता है, उसका पास रेट कैसा चल रहा है? अभी इधर का सब जाती रेट अभी टाइट ही है सब. कैसे चल रहा है रेट? अभी इधर तो 600 से 800 तक चल रहा है. ओके. हाँ सर अभी तो टोमेटो तो ठीक है. अभी क्या रखा तो थोड़ा अच्छा लगेगा फार्मर को, किसान को. फार्मर को सर अभी लॉकडाउन मिलेगा तो कुछ भी नहीं, बाहर कुछ माल बिकेगा नहीं. जो लोकल में जो बिकेगा वही आइटम रखने का. लोकल का मार्केट में क्या चलेगा वो रखने का. वही रखने, क्योंकि बाहर का मार्केट लॉकडाउन जरा गिरेगा तो एकदम नुकसान हो जाएगा सबके लिए. हाँ वो तो लॉकडाउन गिरेगा तो सभी लोग को प्रॉब्लम है. क्योंकि लॉकडाउन की वजह से अभी देखो, अभी माल जितना माल मार्केट में आएगा उतना माल बिकेगा नहीं. होटल बंद हो जाएगा, एकदम गिरेगा. अभी आज से समझो ना, होटल अभी फ्राइडे को जिसका 20,000, 25,000, 30,000 बिजनेस हो रहा था. यस सर. उसका आज खाली डायरेक्ट 10,000 पे आज खड़ा हो गया. हाँ वो तो पता है. हाँ, तो उसकी वजह से होटल वाला माल कम लेगा, तो माल कम लेने की वजह से भाव ऑटोमेटिक माल कम लगेगा. कम लगने से भाव गिरेगा. मतलब आप बोलना चाह रहा है कि वेजिटेबल तो अभी रखने वाला को मत रखो. उतना थोड़ा नहीं, थोड़ा अपने हिसाब से आपने जो लोकल मार्केट में जो बिकता है वही चीज रखना है. ओके. हाँ, क्योंकि ज्यादा आप सोच के रखिए कि आपने उतना जब बिकेगा, माल नहीं बिकेगा तो फिर नुकसान हो जाएगा. अभी सब लोग थोड़ा थोड़ा रखेगा तो फिर वो कंटिन्यूस सबको रेट भी मिलेगा और अच्छा भी रहेगा मेरे हिसाब से. और कोई ज्यादा लालच से ज्यादा डालिए, जितना माल बिकता है उतना डालेगा तो नुकसान हो जाएगा, सबको नुकसान हो जाएगा. इस साल में वैसा ही करके पुणे में, जो पुणे के जो बाजू में ना, यस सर, सातारा फिर नारायणगांव, उधर रेट लगा ही नहीं पहले स्टार्ट. तो मई में जो 50 रुपए, 60 रुपए, 70 रुपए, 80 रुपए, 100 रुपए की रेट टमाटर बिका. तो ऐसा नहीं होना चाहिए. ज्यादा डालेगा तो वैसा हो जाएगा, कम डालेगा तो फिर बराबर चलेगा. ओके. मतलब सर और एक छोटा क्वेश्चन है. बोलिए.
अभी तो जनवरी है, हाँ जनवरी फरवरी मार्च, जस्ट 3 मंथ्स। मार्च के बाद में डालो सर, मार्च के बाद में जो भी डालेगा रेट लगेगा उसका। सर मैं तो जस्ट एक क्वेश्चन पूछना चाह रहा हूँ, हाँ 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 बोलिए। जनवरी फरवरी मार्च में नॉर्थ साइड से क्या क्या वेजिटेबल ज्यादा निकलेगा? उधर सब चीज निकलता है, मतलब नॉर्थ में ना सब आइटम निकलता है। अभी जनवरी फरवरी मार्च के बाद में खत्म हो जाता है उधर का। मार्च के बाद में ऑलमोस्ट सब कुछ खत्म हो जाता है। सब कुछ खत्म होता है, टमाटर सब आस्ते आस्ते निकल जाता है, खत्म होता है। अप्रैल तो लास्ट एंड होता है समझो। मतलब अभी टमाटर कैसा है उधर? अभी उधर 300 रुपए चल रहा है, 400 चल रहा है, ऐसा चल रहा है रेट ना। हाँ और सबसे ज्यादा कम एमपी में रेट कम है, सबसे ज्यादा ना एमपी बहुत ज्यादा कम है। हाँ हाँ उसकी वजह से, एमपी की वजह से रेट सब जगह गिरा हुआ है। ओके। हाँ हाँ उधर ज्यादा माल निकलता है और ज्यादा खेतों को लगाता है उधर। 50 छत्तीसगढ़ उधर और एमपी में बहुत ज्यादा लगाता है ना। यस सर। आपने इधर 1 एकड़ 2 एकड़ में लगा दिया, उधर 50 एकड़ 25 एकड़ 10 एकड़ 5 एकड़ ऐसा लगा दिया। ओके सर, स्ट्राइट पॉइंट है। बोलिए। अभी किसान को आप क्या बोलना चाह रहा है कि मतलब वेजिटेबल रख सकता है कि नहीं, तो वेजिटेबल छोड़ के मतलब कॉलीफ्लावर और कॉर्न, मतलब दूसरा नहीं तो मतलब ड्राई होता है ना। ड्राई जो आइटम रखे तो वो उल्टा अच्छा है उसका, क्योंकि अपना माल अभी नहीं बिकेगा तो थोड़ा टाइम के बाद बिकेगा तो भी अच्छा है। हाँ क्योंकि अभी तो लॉकडाउन मतलब दूसरा कुछ ज्यादा आ रहा है, हाँ इसलिए आप किसान को क्या सजेशन देने के लिए? मेरा कहना है कि थोड़ा माल जो वेजिटेबल थोड़ा रखने का। ओके। जो 2 एकड़ रखता है उसको आधा एकड़ रखने का, 1 एकड़ रखने का, आधा एकड़ रखने का, और बाकी का भी कुछ आइटम डाल लेंगे साथ में। ओके। आपने को ऐसा नहीं लगना चाहिए कि ज्यादा रेट होने के बाद अपना नहीं रहेगा तो अपने को दर्द नहीं होना चाहिए। हाँ हाँ कि ऐसा लगे अरे हमारा माल तो अभी यहाँ मामा में रहता तो माल ज्यादा निकल जाता। यस सर। तो इसके लिए आपने को थोड़ा तो डालना ही है। बहुत बढ़िया बोला सर, बहुत बढ़िया, बहुत धन्यवाद सर। हाँ जी। अभी तो कुछ बात करना है? नहीं बस धन्यवाद बहुत सर। बहुत थैंक यू सो मच सर, क्योंकि मैं तो और थोड़ा ज़्यादा बात करना चाहता हूँ, लेकिन मैं तो अभी तो थोड़ा लाइव में है, इसलिए मैं थोड़ा पर्सनल नहीं बात कर रहा हूँ। हाँ जी। बहुत धन्यवाद, थैंक यू సో మచ్ సార్। ఓకే సార్, థ్యాంక్ యూ సార్। సార్ మెయిన్గా వచ్చేసి మీ అందరికీ చెప్పేది ఏమంటే, నార్త్ సైడ్ వచ్చేసి నాకు ఫేవరెట్ అంటే ఫేవరెట్ అన్న. మీరు అలా ఎలాగా చెప్పగలుగుతున్నారు? రేట్లు కరెక్ట్గా చెప్తున్నారు, ఎప్పుడు ఎట్లా పెట్టాలో అనేది కూడా చెప్తున్నారు. మీరు చెప్పేది అంతా కరెక్ట్గా ఉంటుందని చాలా అంటే చాలా మంది వచ్చేసి నాకైతే ఫోన్ చేసి అయితే అడుగుతారనమాట. ఈ అన్న చెప్పేది వచ్చేసి 100కు 100% కరెక్టే. ఎందుకంటే ఈ అన్న వచ్చేసి ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్ టోటల్ అంతా కవర్ చేస్తాడనమాట. ఎందుకంటే ఈ అన్న వచ్చేసి టాప్ 1 బిజినెస్ మ్యాన్ అనమాట. ఎలాగంటే ఈ పూణే, గోవా, ఇటు సైడ్ వచ్చేసి మహారాష్ట్ర, ఇటు సైడ్ వచ్చేసి అస్సాము, ఇలాగా టాప్ అంటే ఇప్పుడు మన పైన ఉండేది అన్నీ కవర్ చేస్తాడనమాట ఈ అన్న. అంటే ఎలాగంటే వెజిటేబుల్ టోటల్ అన్నీ ఏం చేస్తాడంటే, ఇప్పుడు టొమాటో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 4 వదిలేస్తే కనుక పైన ఉండేది అంతా నార్తే. ఈ నార్త్ అంతలక్క వచ్చేసి ఎక్కువ తిరుగుతాడు అనమాట ఈ అన్న. ఈ అన్న వచ్చేసి ఎందుకు నేను ఇంత ఎక్సైట్మెంట్ అవుతానంటే, ఈ అన్న వచ్చేసి టోటల్ అంతా నార్త్ తిరుగుతాడు. ఎక్కడినికా సిమ్లా, హిమాచల్ మొత్తం అంతా తిరిగేసి అన్న ఏం చేస్తాడంటే వేరే దగ్గర ట్రాన్స్పోర్టేషన్ చేస్తానమాట. ఈ అన్న చెప్పేది 100కు 100% కరెక్టే. ఎందుకంటే నేను వేరే వాళ్ళు చెప్పేది నమ్మను అనమాట, ఈ అన్న చెప్పేదే నమ్ముతాను అనమాట. అందుకనేసి ఈ అన్నకే ఫస్ట్ ఫోన్ చేసి నా అనాలిసిస్ అంతా ఈ అన్నతోనే చెప్తాను అనమాట. గైస్ ఈ అన్న ఏం చెప్తానంటే, ఓపెన్ ఛాలెంజ్ వచ్చేసి ఏం చెప్తానంటే, లాక్డౌన్ వచ్చేసి కర్ణాటక విషయంలోకి వెళ్తే, కర్ణాటక వచ్చేసి 7వ తేదీ వరకు కర్ఫ్యూ ఉందన్నమాట. 7వ తేదీ తర్వాత వచ్చేసి లాక్డౌన్ పడే అవకాశాలు అయితే కొద్దిగా ఉన్నాయంటున్నారు. ఇంకోటి వచ్చేసి అన్న ఏమంటున్నాడు, టమాటో వచ్చేసి మార్చ్లో, ಜನವರಿ ಫೆಬ್ರವರಿ ಮಾರ್ಚ್ದಲ್ಲಿ ಕ್ಲೋಸ್ ಆಗ್ಬಿಡ್ತದೆ. ಮಾರ್ಚ್ ಅಪರಮ ಒನ್ನುಮು ಟೊಮೊಟೊ ವರಾದು నార్త్ సైడ్ నింద సౌత్ సైడ్కు అందర సొలిటర్కి. అంటే ఈ అన్న వచ్చేసి మార్చ్ తర్వాత ఏమి టమాటో రాదని చెప్తాడు అనమాట. ఎందుకు అంటే ఈ అన్న మొత్తం అంతా తిరిగేసి ఉంటాడు అనమాట. ఎందుకంటే ఈ అన్న బిజినెస్ మ్యాన్ అనమాట. ఎందుకంటే ఈ అన్న పనే అది, వేరే సైడ్కి అమ్మేయడం అనమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు మాత్రం కంపల్సరీగా టమాటో అయితే నార్త్ సైడ్ ఇంకా సౌత్ సైడ్కి వస్తుంది. దాని తర్వాత అయితే రాదు. అంటే ఇప్పుడు మనం టమాటాలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ లాక్డౌన్ వస్తే కనుక కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అన్న చెప్తాను ఏమంటే, లాక్డౌన్ వస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆల్రెడీ ముంబైలో వచ్చేసి లాక్డౌన్ కొద్దిగా అయితే పెడుతున్నారు అనమాట. మీకు కూడా న్యూస్ అయితే వచ్చింటుంది.
ముంబైలో ఆల్రెడీ స్టార్ట్ చేసినారు అనమాట. ఎందుకంటే ముంబై పెద్ద సిటీ, మన బెంగళూరుతో పోలిస్తే చాలా పెద్ద సిటీ అనమాట. చాలా బిజీ సిటీ ముంబై. అక్కడ వచ్చేసి చాలా బిజీగా ఉంది. గైస్ లైక్ అనేది కొట్టండి, ఎందుకంటే నాకు ఒక చిన్న హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట. ఇంతమంది చూస్తున్నారు, జస్ట్ ఒక లైక్ కొడితే నాకు కూడా హ్యాపీ, ఒక చెప్పేదానికి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనమాట. గైస్ మెయిన్గా వచ్చేసి ముంబైలో వచ్చేసి పెద్ద సిటీ అనమాట. అది పెద్ద సిటీ కాబట్టి అది చాలా చాలా అంటే చాలా బిజీ సిటీ. అక్కడ లాక్డౌన్ పెడితే కనుక అక్కడ ఉండే నార్త్ సైడ్ అంతా సౌత్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ టమాటో అయితే కొద్ది కొద్దిగా అయితే తగ్గుతుంది అనమాట. గైస్ కొద్ది కొద్దిగా తగ్గుతుంది కాబట్టి నేను చెప్పినాను అన్న, జనవరి 10-15 వరకు ఆల్మోస్ట్ 400-500 అయితే పోతూ ఉంటుంది చిన్న బాక్స్. కోలార్లో ఈరోజు వచ్చేసి 500-550 రూపాయలు టాప్ అండ్ టాప్. ఇంకోటి వచ్చేసి మెయిన్గా ఏమంటే ఓపెన్గా వచ్చేసి అన్న ఆయన చెప్తానది ఏమంటే 2 ఎకరాలు నాటేవాళ్ళు అర్ధ ఎకరా నాటుకోండి వెజిటేబుల్స్. ఇంకా వేరేటి వచ్చేసి డ్రై వెజిటేబుల్స్ అంటే మొక్కజొన్న కానీ, కాలీఫ్లవర్, ఏమంటారు సన్ఫ్లవర్ని ఏమంటారంటే పొద్దుతిరడ కానీ, వరి పంట కానీ, చెనిక్కాయలు కానీ, ఇలాంటివి డ్రైవి, ఆనియన్స్ ఇది కూడా డ్రైయే. ఎందుకంటే 3-4 నెలలు మనం పెట్టుకోవచ్చు. ఇలాంటి పంటలు మనం నాటుకుంటే ఏమవుతుందంటే ఓపెన్ ఛాలెంజ్ ఏమవుతుందంటే 3-4 నెలలు మనం పెట్టుకోవద్దు. వాడు లాక్డౌన్ పెట్టుకుంటాడా, పెట్టుకోనిలే, ఒక 2-3 నెలలు మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఎర్రగడ్డలు కానీ, ఇవి పొద్దుతిరడ కానీ, మొక్కజొన్నలు కానీ, ఇవి ఏమంటారు సద్దలు కానీ, రైస్ కానీ, ఇలాంటివన్నీ నాటుకుంటే ఏమవుతుందంటే మనకి రిస్క్ ఉండదు అలాంటివి. ఇవి వెజిటేబుల్ ఏమంటే లాక్డౌన్ పెడితే రిస్క్ అనమాట. అన్న చెప్తాండది ఏమంటే 2 ఎకరాలు పెట్టేవాళ్ళు అర్ధ ఎకరా 1 ఎకరా పెట్టుకోండి, అర్థానికి అర్థమైతే తగ్గించండి. ఎందుకంటే లాక్డౌన్ పడే అవకాశం 50% ఛాన్సెస్ ఉందన్నమాట. ఎందుకంటే నేను ఇప్పుడు ఉండేది వచ్చేసి మైసూర్లో అనమాట. ఆల్మోస్ట్ మైసూర్లో నేను వచ్చేసి పని చేస్తానది మీ అందరికీ తెలుసు. నేను పని చేస్తానది 5 స్టార్ హోటల్లో అనమాట. టాప్ అండ్ టాప్ ఓపెన్ ఛాలెంజ్ చెప్తానండి. అంటే తప్పగా అనుకోద్దండి, కర్ణాటక సీఎం కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు వీళ్ళు అది ఇది అందరూ వస్తారనమాట మన హోటల్కి. వాళ్ళు వచ్చిన తర్వాత మేము వచ్చేసి క్లోజ్గానే మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు కర్ణాటకకి సీఎంఏ అయి ఉండొచ్చు, కానీ తినే దగ్గర మాత్రము సీఎం అయితే ఏమి, పిఎం అయితే ఏమి చెప్పండి, వడ్డించేవాడు ప్లస్ వాడితో మాట్లాడేవాడు ఎవడైతే ఏమి, అన్నంకి అందరూ ఒకటే. అమ్మకైతే ఎవడైనా కొడుకే, అమ్మకు ఎవడైనా కొడుకే, అది పిఎం కానీ ఇంకోటి కానీ. నేను చెప్పేది ఏమంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మొత్తం అందరూ వస్తుంటారు. ఏమంటే ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు కర్ణాటకలో వచ్చేసి బార్లు గీర్లు అవి ఇవి వచ్చేసి బందులు చేయొచ్చు, సీజులు చేస్తారు కదా, వాళ్ళు కూడా వస్తుంటారు అనమాట మన దగ్గరికి. వాళ్ళు వచ్చి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఏమంటే 7వ తేదీన ఇంకా జనవరి 7వ తేదీన ఇంకా లాక్డౌన్ పెట్టే అవకాశాలు కొద్దిగా ఉండొచ్చు అనేసి అయితే వాళ్ళు చెప్తాను అనమాట. అంటే 7వ తేదీన ఇంకా లాక్డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటే కనుక మనమేం చేయాలంటే ఇప్పుడు పెట్టేసిండే వాళ్ళు ఇబ్బందే లేదు. ఒకటి ఫార్మర్కి ఏమి ఇబ్బంది ఉంటుంది, ఎవడు వచ్చి ఆపలేడు, అర్థమైందా? ఎందుకంటే మనము కింగ్ ఆఫ్ ద ఇండియన్స్, అర్థమైందా? మనమేనా రాజులము ఇండియాకి, వేరేవాడు కాదు పిఎం, మనమే పిఎం, అర్థమైంది? ఎందుకంటే రైతులు చెప్పిందేనా. మనం ఇప్పుడు టమాటాలు కానీ ఏదైనా నాటిండొచ్చు, మనకి ఎవడు ఆపేవాడే ఉండడు లాక్డౌన్ వస్తే. కానీ ఏమంటే లాక్డౌన్ వస్తే హోటల్కి ఇట్లా అవి వాళ్ళు వీళ్ళు అందరూ బందులు చేస్తారు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఈ వెజిటేబుల్స్ కొద్దిగా తగ్గించి పెట్టుకుందాము. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇంకా పెట్టే వాళ్ళు వచ్చేసి ఏం చేద్దామంటే టమాటా ఇప్పుడు కూడా పెట్టచ్చు, ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు కూడా పెట్టచ్చు మనం. ఎందుకంటే నార్త్ సైడ్ వచ్చేసి ఇంకా 3 నెలలకు బంద్ అయిపోతాయి. కానీ నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు పెట్టేవాళ్ళు కొద్దిగా తక్కువ పెట్టుకుందాం. ఎందుకంటే ఈ లాక్డౌన్ అది ఇది వస్తుంది కాబట్టి ఏదైనా కొత్త వైరస్ ఏదో అంటారు అబ్బా దాన్ని, సారీ ఆ పేరు వచ్చేసి మర్చిపోయినాను అనమాట. చాలామంది ఫోన్ చేస్తున్నారు, అనమాట. కానీ దాన్ని వచ్చేసి స్కిప్ చేసి మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పేది ఏమంటే ఓపెన్గా టమాటాలు ఇప్పుడైతే పెట్టచ్చు. టమాటాలు ఒక్కటే కాదు, ఏవైనా వెజిటేబుల్స్ పెట్టచ్చు, కానీ కొద్దిగా తక్కువగా పెట్టుకుందాము. డ్రై వెజిటేబుల్స్ వచ్చేసి చాలా పెట్టుకుందాం. అంటే ఇప్పుడు ఆనియన్స్ కానీ, ఇవి మొక్కజొన్న, ఇవి ఏమంటారు సన్ఫ్లవర్, ఇలాంటివన్నీ వరి, రైస్, ఇలాంటివన్నీ బాగా పెట్టుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా మంది ఫోన్ చేశాను, వాళ్ళ సమస్య చూద్దాము. దాని తర్వాత వచ్చేసి ఈరోజు కొద్దిగా లెంత్గా ఉండొచ్చు వీడియో, కానీ లాస్ట్ వరకు చూడండి. ఇంకా అంటే ఇంకా
ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీ కమెంట్స్ అందరికీ వచ్చేసి రిజల్ట్స్ అయితే ఇస్తాను అనమాట. ఇంకోటి వచ్చేసి 2022 జనవరి నుండి వచ్చేసి ఓపెన్ ఛాలెంజ్ అండి. టోటల్ అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా తెస్తాను అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులంతా వచ్చేసి నేను నాది వచ్చేసి కొద్దిగా బ్రింజాలు ఉండిందనమాట. దాన్ని వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ నాతో పాటు ఇంకా చాలామంది రైతులు ఉన్నారనమాట. వాళ్ళ వంకాయలు తీసుకొని పోవడము, తిరిచి చెన్నై ఇక్కడంతా అమ్మడము, వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయడము, ఇలాంటివన్నీ ఉండిందనమాట. ఇంకా ఈ జనవరి నుండి వచ్చేసి నేనేమనుకుంటానంటే ఆ వర్క్ అంతా వేరే వాళ్ళకి అప్పచెప్పేసి నేనైతే మీ అందరి దగ్గరికి రావాలనేసి అయితే అనుకుంటాను అనమాట. ఎందుకంటే ఈ 2 months 1 month ఇంకా వచ్చేసి నేనైతే ఫుల్ డైలీగా వచ్చేసి అప్డేట్ చేయడం లేదు. 15-20 ప్లేసెస్ వచ్చేసి నేను అప్డేట్ చేయడం లేదనమాట. చాలా అంటే చాలా ఫోన్లు డైలీ వచ్చేసి 100-200 ఫోన్లు అయితే వస్తానన్నమాట. వాళ్ళందరికీ వచ్చేసి అన్న క్షమించండి నేనైతే ఫోన్ మాట్లాడలేకపోతాను, ఎందుకంటే నాకు పర్సనల్, నా ఫార్మింగ్, నాది నేను అనేసి అయితే అందరికీ చెప్తాను అనమాట. కానీ ఈ జనవరి ఇంకైతే ఫుల్ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటాను. ఓపెన్ ఛాలెంజ్ అనమాట. రేపటి ఇంకా వచ్చేసి టోటల్ అంటే టోటల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను అనమాట. అది కూడా ప్రైవేట్ గ్రూప్లో, వాట్సాప్ ప్రైవేట్ గ్రూప్ ఉందన్నమాట మనకి. అదంతా మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ మనం వాట్సాప్లో అయితే పోస్ట్ చేసినాము. ఇంకోటి వచ్చేసి నేను వచ్చేసి ఫస్ట్గా వచ్చేసి ఇప్పుడు తమ్నేల్ చూసింటారు, మీరు తమ్నేల్ వచ్చేసి చూసింటారు అనేసి అయితే నేను అనుకుంటాను అనమాట. తమ్నేల్ ఏం పెట్టానంటే ఒక్క నిమిషం, అది కూడా నేను కూడా చూస్తాను, ఎందుకంటే తమ్నేల్ ఏం పెట్టాను అది కూడా నేను కూడా చూస్తాను అనమాట. తమ్నేల్ వచ్చేసి టొమాటో ప్రైస్ టుడే, రాబోయే రోజులలో టమాటో ధరలు చెప్పినాను. నెక్స్ట్ మంత్ కంగ్రాచులేషన్స్ అక్క, హలో అనంతపురం. గైస్ చూడండి, మేము ఆల్రెడీ చెప్పినాను, అక్క వచ్చేసి నాకు చెల్లెలు ఉంది కానీ అక్క లేదు, కానీ నాకు అక్క వచ్చేసి హలో అనంతపురం. మీరు వచ్చేసి మీలో 100కు 100% వచ్చేసి హలో అనంతపురం అక్కనైతే చాలా రేట్లు అయితే చూసింటారు. ప్లస్ అక్క చెప్పేది 100కు 100% కరెక్టే. అక్కకు వచ్చేసి ఇప్పుడు ఫోన్ చేద్దామనేసి అది అనుకుంటాను, ఎందుకంటే అక్క వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి 25,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసి రీచ్ అయిపోయినారనమాట. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు నేను రీచ్ అవ్వకుండా కూడా ఒక అమ్మాయి గైస్, ఎందుకంటే ఇప్పట్లో మనకు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సార్ వచ్చేసి అంటే హలో అనంతపురం అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చేసి అక్కను వచ్చేసి ఎంతో ఎంకరేజ్ చేసింది బట్టే అక్క వచ్చేసి ఇంత రీచ్ అవుతాను అనమాట. గైస్ ఒకటి చెప్తాను, ఇప్పుడు మనము మీలో ఎంతో మంది వచ్చేసి తప్పుగా అనుకోద్దండి అన్న, నేను వచ్చేసి ఓపెన్గా మాట్లాడే మనిషి, నేను కొద్దిగా ఆవేశపరుడిని, ఏమనుకోద్దండి. నేను చెప్పేది ఏమంటే ఎంతోమంది వచ్చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎంతోమంది వచ్చేసి పిల్లలు కూడా ఉండింటారు. అక్కకు కూడా వచ్చేసి 2 పిల్లలు కూడా ఉన్నారు అన్న. ఇంతమంది పెళ్లి చేసుకున్నారు, మనమందరము రైతులమే. అక్క వచ్చేసి ఇప్పటికి కూడా అందరికీ రైతులకు వచ్చేసి హెల్ప్ చేయాలనేసి అనంతపురం సైడ్ని ఇంకా ఓపెన్ ఛాలెంజ్ ఎప్పటికప్పుడు టోటల్ 100కి 100% వచ్చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. అందుకనేసి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఇప్పుడు వచ్చేసి అక్కకి ఫోన్ చేసి నేనైతే కంగ్రాచులేషన్ చెప్పాలనుకుంటాను. ఎందుకంటే 25,000 మంది సబ్స్క్రైబర్స్ అంటే అంతా ఇంత కాదు, 25,000 మంది అక్కకు వచ్చేసి సబ్స్క్రైబర్స్ అయినారనమాట. ఈరోజే నేను మెసేజ్ చూసినాను అనమాట. అక్క వచ్చేసి మేము వచ్చేసి ఏదో రిలేషన్షిప్లో ఉన్నాము, నేను వచ్చేసి అక్క తమ్ముడు రిలేషన్షిప్లో ఉన్నామన్నమాట. మాకు వచ్చేసి నాకు అక్క అయితే లేదు, కానీ నాకు వచ్చేసి ఈ అక్కే అక్క, దేవుడు ఇచ్చిండే అక్క అనమాట. ఇప్పుడే ఫోన్ చేస్తాను మీ ముందరే కంగ్రాచులేషన్స్ చెప్దాం అనుకుంటాను అక్కకి. రింగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ సాంగ్ వచ్చేసి మనకు లైవ్లో విజిబుల్ అవుతాయి, కనుక ఏమవుతుందంటే కాపీరైట్స్ వస్తాయి అనమాట. అక్క వచ్చేసి రింగ్ టోన్ పెట్టింది. హలో 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 అక్క, నేను వచ్చేసి టొమాటో ప్రైస్ టుడే ఇంకా మాట్లాడుతున్నాను అక్క. అక్క వచ్చేసి ఈ రోజే నేను వాట్సాప్లో చూసినాను అక్క, మీరు 25,000 వచ్చేసి రీచ్ అయిపోయినారనమాట సబ్స్క్రైబర్స్ ఫార్మర్స్ నుండి. అక్క నేను వచ్చేసి నా ఛానల్ తరపున ఇంకొచ్చేసి కంగ్రాచులేషన్స్ చెప్దాం అనుకుంటున్నాను. అక్క మీరు కొద్దిగా ఫ్రీగా ఉంటే మీతో జస్ట్ 1 minute మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. అక్క మీ స్టైల్లో మీరు వచ్చేసి జస్ట్ ఒకసారి హలో అనంతపురం సంథింగ్ అని చెప్తారు కదా, అలా ఒకసారి చెప్పండి అక్క. ఏమనుకోద్దండి, తప్పుగా అనుకోద్దండి, ఎందుకంటే నేను వచ్చేసి లైవ్లో ఉన్నాను అనమాట.
అన్న లైవ్ అన్న. అక్క మీరైతే లైవ్ చేయరు, కానీ నా స్వార్థం కోసం వచ్చేసి మీకు ఫోన్ చేశాను అనమాట. నేను ఆల్రెడీ లైవ్ లో ఉన్నాను. ఒక్కసారి మీరు ఓపెన్ గా మీరు ఎట్లా చెప్తారు అట్లా చెప్తే మా రైతులు వచ్చేసి నా సైడ్ ఇంకా మా రైతులు వచ్చేసి చూస్తారనమాట. ఓకే అన్న. హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలాఫీ గుడ్ మార్నింగ్ అండి అండ్ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. అందరూ టుడే టొమాటో ప్రైస్ వ్యూవర్స్ అందరికి హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందరు రైతులందరూ ఒకటే కదా, సో చాలా థ్యాంక్స్ అండి. అండ్ టుడే టొమాటో ప్రైస్ అన్న కూడా మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ 25K అన్ని రీచ్ అయిందని మీరు బాగా చూసారు. అవునక్క. అక్క నేను చెప్పేది ఏమంటే అక్క, నాకైతే అక్క లేదు, నాకు వచ్చేసి చెల్లు ఉంది. నేను వచ్చేసి దేవుడు ఇచ్చింది అక్క మీరే అనమాట. అక్క మీరు ఒక అమ్మాయిగా ఇంత రీచ్ అయినారంటే అక్క నేనైతే 100% నేనైతే అప్రిషియేట్ చేస్తాను అక్క. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి 25,000K ఇంకేముందక్క, ఇంకా ఆల్మోస్ట్ 1 lakh అయ్యేదానికి చాలా దూరం అయితే ఏం లేదనమాట. మీరైతే 1 lakh అవ్వాలి అనేసి అయితే నా ఛానల్ తరపున నేనైతే కోరుకుంటాను అక్క. మీరు వచ్చేసి 100% అనంతపురం సైడ్ ఇంకైతే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇటు సైడ్ అనంతపురము ప్లస్ అటు సైడ్ వచ్చేసి ఒక ఊరు మర్చిపోయినాను నేను, అదేదో అంటారు బా, చాలా మంది ఫోన్ చేస్తారు. రాయదుర్గం కాదక్క, అదేదో ఊరు అంటారక్క. కరెక్ట్ అక్క, కళ్యాణ్ దుర్గం ఇంకా ఫోన్ కూడా చేస్తాను అనమాట. వాళ్ళు ఏమంటే అక్క హలో అనంతపురం అక్క వచ్చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారన్న, అది ఇది అంటారనమాట. అక్క నేనైతే 100% నేను చెప్పేది ఏమంటే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అక్క. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చేసి ఇంత రీచ్ అయిందంటే నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తాను అక్క నా ఛానల్ తరపున. ఇంకా అవునన్నా, నేనైతే యాక్చువల్లీ హలో అనంతపూర్ వచ్చేసి మామూలుగా షాప్స్ అండ్ ఏవైనా కానీ కొలాబరేషన్స్ ఇలాంటివి ఏవైనా కానీ ఓకే అనుకున్నా. బట్ టమోటా ఒకసారి మా ఆయన చూసారనమాట, వీడియో తెచ్చిస్తేను పెట్టాను, మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట రైతుల నుంచి. సో వాళ్ళకి హెల్ప్ చేస్తే మనము ఎన్నైనా చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు, బట్ రైతులకి హెల్ప్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చేటువంటి దీవెనలు అండ్ ఆ బ్లెస్సింగ్స్ ఎట్లా ఉంటాయి తెలుసా, హార్ట్ఫుల్ గా ఉంటాయి అనమాట. అక్క మీరు ఒకసారి మొన్నసారి షాప్ వీడియో పెట్టాను, అక్క ఇవన్నీ వద్దులేండి అక్క, టమోటా రైతులకి హెల్ప్ చేయండి, మీరు రైతులకి హెల్ప్ చేస్తారంటే ఎంత బాగుంటది అని అడిగారు. సో అందుకనేసే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను అనమాట. అండ్ టమోటో ప్రైస్ వల్లనైతే చాలా మంది రైతులు చాలా మంచి మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు కూడా లైవ్ లో అంటే నాకు కొంచెం టెన్షన్ గా ఉంటది. సో నేను కాల్ కట్ చేద్దాం. అక్క అలాంటివి ఏం లేదు అక్క, ఎందుకంటే మీరు లైవ్ చేయరు కాబట్టి ఏదో నా స్వార్థం కోసం అయితే నేనైతే చేసినాను అక్క, మీరు తప్పుగా అనుకోద్దండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అక్క. ఈ రోజు మాత్రం మీరు 25K రీచ్ అయిపోయారు అనమాట. ఈవెన్ మీరు తప్పుగా అనుకోకూడదు, నేను అబ్బాయి అయినా కూడా నేను కూడా ఇంతవరకు అయితే రీచ్ అవ్వలేదు, కానీ మీరు అమ్మాయి అయినా కూడా మీరైతే రీచ్ అయినారంటే నేనైతే చాలా అంటే చాలా కంగ్రాచులేషన్స్ అక్క. మెయిన్గా వచ్చేసి చాలా అంటే చాలా అచీవ్మెంట్ చేసినారు, చాలా కష్టపడ్డారు మీరు. ఇంకోటి వచ్చేసి ఒక అమ్మ కష్టం అయితే చాలా ఉందన్న, నాదైతే ఇంట్లో గానీ పనులు ఉంటాయి అక్క. 100% నేను అర్థం చేసుకోగలను అక్క. ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు మార్నింగ్ లేవగానే 6 గంటలకు వాళ్ళకి స్నానాలు చేయించడం కానీ వాళ్ళని స్కూల్కి పంపించడం కానీ నాకు అర్థమే కావడం లేదక్క. నిజంగా ఎలాగా ఇంత అచీవ్మెంట్ చేసినారు మీరు. 2 పిల్లలు పెట్టుకొని వాళ్ళని చూసుకొని ప్లస్ సార్ ఉంటారు వాళ్ళను మేనేజ్ చేసుకొని చాలా అంటే చాలా కష్టపడ్డారు అక్క మీరు. మీకు ఈ ఫలితం దక్కాల్సిందే అక్క. చాలా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అక్క. చాలా రైతులు ఇచ్చేటువంటి అంటే మెసేజెస్ కానీ చాలా బాగా చెప్తున్నారు, అప్రిషియేట్ చేస్తారు. సో అవన్నీ చూస్తే కనుక ఇంకా చేద్దాం, ఇంకా కష్టపెడదాము, ఏమవుతుందిలే అన్నట్టే ఉంటదన్న. ఈయన మంచి హెల్ప్ చేస్తారన్న ఇంట్లో కూడా. అవునక్క. నా సైడ్ నుంచి అయితే సార్కి అయితే చెప్పండి, ఐ లవ్ యూ సార్ నిజంగా. ఎందుకంటే చాలా అంటే చాలా మిమ్మల్ని అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. మీకైతే సార్ చిక్కడము, నా సైడ్ నుంచి అయితే నేను చెప్పేది మీరు వరల్డ్లోనే లక్కీ పర్సన్ అక్క నిజంగా. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడే టొమాటో ప్రైస్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అక్క. నేను కూడా చెప్తాను లైవ్ లోనే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే అన్న, ఓకే, థాంక్స్. బాయ్ అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. సారీ ఫర్ డిస్టర్బింగ్. ఓకే అన్న, ఓకే. ఏమంటే ఒక అమ్మాయిని ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారంటే సార్కి వచ్చేసి ధన్యవాదాలు చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కూడా చాలా మందిని అన్న ఎవరిలో ఏముందో తెలియదు అన్న. ఇప్పుడు చూస్తుండే వాళ్ళలో వచ్చేసి నేను చిన్నపిల్లోనే అయిండొచ్చు, కానీ
ఎవరిలో ఏముందో తెలియదు అన్న, అది మాత్రం అయితే ఓపెన్గా చెప్పగలను. సరే ఈ మ్యాటర్ అంతా వదిలేద్దాం. ఇంకా మన టొమాటో ప్రైస్లోకి విషయంలోకి వెళ్తే కనుక నార్త్ సైడ్ అయితే కనుక్కున్నాము. ఇంకా లాతూర్ విషయంలోకి వెళ్తే కనుక లాతూర్ ఓకే, లాతూర్ కూడా ఫోన్ చేద్దాము, వాళ్ళు ఏం చెప్తారో విందాము, వాళ్ళ మ్యాటర్. లైక్ అయితే కొట్టండి గైస్, ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే. ఎందుకంటే అక్క వచ్చేసి హలో हेलो सर गुड इवनिंग सर. हाँ गुड मॉर्निंग सर, गुड मॉर्निंग सर गुड इवनिंग सर. मैं तो टोमेटो प्राइस टुडे मैं साउथ इंडिया से बात कर रहा हूँ. हाँ हाँ बोलिए सर. सर हैप्पी न्यू ईयर मेरा चैनल तरफ से मैं आपको बोल रहा हूँ. ठीक. सर लातूर में अभी टोमेटो कैसा चल रहा है? जस्ट मेरे को 2 मिनट आपका टाइम में मेरे को दे दो जी. अभी आज रेट हुआ था सर 500 रुपया लातूर, ओके 25 केजी, हाँ और डाउन जा रहा है, डेली डाउन जा रहा है, माल बढ़ रहा है, डाउन जा रहा है डेली. यस सर. हाँ अभी क्या है 50-60 गाड़ी का लोडिंग आज. यस सर. हाँ 10 तारीख तक जाएगा 150 गाड़ी के ऊपर. यस सर. हाँ सर छोटा सा एक ही क्वेश्चन है, हाँ सर. आप गुस्सा मत लीजिए. हाँ सर अभी और एक 2-3 महीने तो टमाटो निकलेगा नॉर्थ इंडियन से, कहाँ से? लातूर से. नॉर्थ से. हाँ लातूर राजपुर, क्या बोलते हैं वो, राजपुर. रायपुर रायपुर. हाँ सॉरी रायपुर. हाँ रायपुर रायपुर निकलेगा से- ना, 1-1.5 महीना 2 महीना निकलेगा वो. हाँ और 2 महीने निकलेगा. हाँ. अभी उधर उधर बोल रहा है कि लॉकडाउन तो गिरेगा. और लॉकडाउन तो बोल रहा है, अभी लॉकडाउन तो हुआ नहीं मगर बोल रहा है लॉकडाउन. हाँ बोल रहा है कि, और मुंबई में उधर उधर थोड़ा थोड़ा मुश्किल भी हो रहा है आजकल. मैंने आजकल हो रहा है, पेशेंट बहुत स्पीड से बढ़ रहा है ना. हाँ इसलिए वो कुछ नया वायरस आया ना. हाँ, नया वायरस है. हाँ इसलिए सर अभी मार्च का, जनवरी फरवरी मार्च में कैसा हो सकता है रेट टमाटो प्राइस आपका तरफ से? जनवरी फरवरी में ना, अभी साउथ में आपके पास माल चावल हो रहा है बोल के सुना मैं. हाँ अभी तो नया नया माल आ रहा है सर. हाँ नया माल आ रहा है बोल के सुना है. हाँ तब ये सब लोग बोल रहे हैं बाजार गिरेगा, बोल रहे हैं 15 तारीख से 14-15 तारीख से बाजार. ये सर सभी लोग बोल रहा है कि ये महीने 10-15 तारीख का बाद में कंपलसरी गिरेगा करके बोल रहा है, क्योंकि ऐसा बोल रहा है, ऐसा साउथ सभी बोल रहा है 14-15 तक. हाँ, क्योंकि साउथ इंडिया में ऑलमोस्ट टमाटो रखा है और 15 तारीख का बाद में कंपलसरी आएगा टमाटो साउथ में भी. बरोबर बरोबर. हाँ इसलिए साउथ और नॉर्थ दोनों टमाटो टैली हो जाएगा, बाद में कंपलसरी टमाटो का प्राइस निकले कमती हो जाएगा सर. हाँ 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 इसलिए अभी आजकल लॉकडाउन भी आएगा करके बोल रहा है सभी लोग. बोल रहा है. कंपलसरी जनवरी फरवरी मार्च ये 3 महीने थोड़ा डाउन हो जाएगा टमाटर प्राइस करके मैं तो सोच रहा हूँ. बरोबर बरोबर. आपका साइड क्या, मतलब आपका ओन एक्सपीरियंस, क्योंकि आप लोग तो थोड़ा बड़ा लोग, क्योंकि मैं तो एज में थोड़ा बहुत कमती वाला, मतलब मैं आपको तो बहुत एक्सपीरियंस तो हो सकता है, इसलिए आपका एक्सपीरियंस में क्या होता है ये साल में? नहीं बाजार तो ये नहीं रहेगा, 250-300 पे आ जाएगा बाजार तो. हाँ 250-300 पे आ जाएगा बाजार. हाँ लेकिन इसका फिर दो हर जगह पे माल बढ़ रहा है, इंदौर में माल बढ़ रहा है, एमपी में. एमपी में माल बढ़ रहा है, इधर ये शिवपुरी में माल बढ़ रहा है. ये बादल आने से क्या माल पूरा खींच के आ रहा है पूरा. क्योंकि आप लोग तो, मैं तो 1-2 बंदा लोग से बात करता हूँ, आप लोग तो 10-15 जन तो बात करता है, क्योंकि आप लोग तो बड़ा मालिक लोग, सबसे बड़े 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 लोग. आप लोग तो बहुत बड़ा मालिक तो बात करता है ना, इसलिए आपको पूछ रहा हूँ कि कैसा हो सकता है ये 2-3 महीने. इसलिए मैं आपको कॉल किया सर. बहुत बाजार तो डाउन ही जाएगा. ओके. हाँ डाउन ही जाएगा बाजार. और 250-300 रुपए का पोजीशन रहेगा. हाँ और 2-3 महीने थोड़ा कमती हो जाएगा करके आप बोल रहे हैं. हाँ हो जाएगा हो जाएगा हो जाएगा. ओके. अभी क्या रखा तो थोड़ा आपका सजेशन सर, क्योंकि मेरा साउथ इंडिया में बहुत लोग देख रहा है अभी. सॉरी सर मैं अभी तो लाइव में है यूट्यूब, अभी तो 300-400-500 मेंबर्स फार्मर्स लाइव में है. हाँ वो लोग तो देख रहा है कि आप तो, आपका एक्सपीरियंस में कुछ सजेशन दे सकता है क्या, अभी क्या रखा तो थोड़ा सक्सेस हो जाएगा किसान लोग.
अभी टमाटर नहीं लगाना किसान ने। ओके। अभी क्या है, रेट को देख के टमाटर बहुत लग रहा अभी भी। अभी टमाटर नहीं लगाना किसान। ठीक है। हाँ, बाजार डाउन जाएगा, फुल डाउन जाएगा। ये जो अभी टमाटर लगाएगा ना, तो 2 महीने में टमाटर चालू हो जाएगा। लेकिन मार्च में नॉर्थ साइड से टमाटर बिल्कुल कमती हो जाएगा। मार्च में क्या है, ये मार्च में इधर बारामती चालू होता। ओके। उसके बाद संगम ने नारायणगांव चालू होता। नारायणगांव फुल लोड पे रहता मार्च अप्रैल में। ओके सर। हाँ, तो मेरे हिसाब से उनको बाजार नहीं मिलेगा। ओके। लेकिन और मैं अभी ये असम छत्तीसगढ़ को कॉल किया था, वो लोग बोल रहा है कि मार्च का बाद में नॉर्थ साइड से टमाटर नहीं आ रहा, नहीं आता है। मार्च से नहीं आया तो, लेकिन मार्च से तो थोड़ा कमते हो गएगा टमाटो। हाँ, कमती हो जाएगा। हाँ, मार्च से थोड़ा कमते हो जाएगा। तो अभी टमाटो थोड़ा मतलब 2 एकड़ रखने वाला किसान आधा एकड़ रखा तो थोड़ा बेनिफिट तो थोड़ा मिलेगा ना करके। मिलेगा। वैसा सोच रहा हूँ, क्योंकि नॉर्थ साइड तो थोड़ा कमती हो जाएगा तो टमाटो। इधर साउथ इंडियन में भी 2 एकड़ रखने वाला आधा एकड़ रखा तो क्या हो जाता है, थोड़ा टैली हो जाता है। हाँ, इसलिए मैं तो सोच रहा हूँ कि अभी टमाटो किसान लोग 2 एकड़ रखने वाला आधा एकड़ रखा तो थोड़ा बेनिफिट तो मिलेगा करके इधर से साउथ इंडिया से सोच रहा है। बरोबर। हाँ, इसलिए अभी टोमेटो छोड़ के दूसरा कुछ रख सकता है क्या किसान? आप तो थोड़ा सजेशन दे सकते हैं सर, क्योंकि आप तो बहुत टमाटर का ही आइडिया, दूसरा उसके अलावा कोई आइडिया नहीं है सर मेरे। ओके सर, बहुत धन्यवाद है। टमाटर का ही काम है। हाँ, मेरे को तो पता है, लेकिन अभी आप तो थोड़ा बहुत बड़ा लोग हैं, इसलिए आपसे थोड़ा पूछेंगे करके मैं तो कॉल किया आपको। ठीक है। हाँ, इसलिए बहुत धन्यवाद सर, थैंक यू सो मच। थैंक यू सो मच एंड हैप्पी न्यू ईयर सर। ये साल में आप तो बहुत बढ़िया होना है क्या करके मैं भगवान के सोच रहा हूँ। बहुत बढ़िया सर, थैंक यू सो मच एंड वन मोर टाइम आई एम टेलिंग यू हैप्पी न्यू ईयर सर। थैंक यू सो मच सर, थैंक यू సో మచ్। గైస్, నార్త్ ఇండియా ఆల్మోస్ట్ ఇద్దరికి ఫోన్ చేసాం అనమాట. వాళ్ళు చెప్తున్నది ఏమంటే మార్చిలో వచ్చేసి టొమాటో తగ్గిపోతుంది అనమాట. మార్చిలో టొమాటో తగ్గిపోతే మనకు లాక్డౌన్ ఉంటుంది అనేసి ఇది ఒక పెద్ద పంచాయతీ అయిపోయింది మనకి. ఈ లాక్డౌన్ లేకుంటే బాగానే ఉండేది, కానీ లాక్డౌన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మనకి సమస్య అనేసి చెప్పుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు లాక్డౌన్ ఉన్నా కూడా పెడితే గిడితే ఒక 10 రోజులు పెడతారు. కానీ మనకు కిసాన్ రైతులు, ఫార్మర్స్, వ్యవసాయం వీళ్ళకి వచ్చేసి ఏమీ సమస్య ఉండదన్న. కానీ ఏమంటే ప్రాబ్లం ఏమంటే ఈ హోటళ్ళు, ఈ రెస్టారెంట్లు, ఈ డాబాలు, పక్కపక్క రోడ్ సైడ్ ఉండేది ఇవన్నీ క్లోజ్ చేస్తారు కాబట్టి మన కంపల్సరిగా రిఫ్లెక్ట్ అయితే పడుతుందన్న మన మీద. అందుకనేసి నేను చెప్తానది ఏమంటే, అంటే నేను కాదు వీళ్ళు చెప్తానది ఏమంటే, నార్త్ సైడ్ ఇంకా టమాటో 2 ఎకరాలు పెట్టేవాళ్ళు అర్ధ ఎకరా పెట్టుకుందాం. ఏమవుతుందంటే అక్కడ టమాటో తగ్గుతుంది, ఇక్కడ టమాటో తగ్గుతుంది, పెట్టే వాళ్ళకి రేట్ మిగులుతుంది. ఒక 200, 300, 400 రేట్ అయినా చిక్కుతుంది అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఎవరో ఫోన్ చేస్తానండి, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. కట్ అయిపోయా. మెయిన్గా వచ్చేసి ఈ 2, 3, 400 అయితే కంపల్సరీ అయితే రేట్ అయితే చిక్కుతుంది అనమాట. హలో బ్రదర్, మా కళ్యాణ బ్రదర్ చెప్పండి సార్. కళ్యాణ దుర్గం నుంచి అయితే నాకైతే క్షమించాలి, చాలా అంటే చాలా ఫోన్స్ వస్తాయి సార్ మీ సైడ్ ఇంకా. ఒక 2 minutes సార్. ఓకే చెప్పండి సార్. మాది ఫిబ్రవరిలో కటింగ్ పడుతుంది, ఏమన్నా రేట్లు ఎట్లా ఉంటాయి ఏం కథ అని కనుక్కుందామని చేశాం సార్. సార్ అదే లైవ్లో వచ్చేసి నేను చెప్తాను సార్. జనవరి, ఫిబ్రవరి సార్ ఇప్పుడు వచ్చేసి లాక్డౌన్ పడే అవకాశాలు అయితే కొద్దిగా ఉన్నాయి సార్. కానీ అయితే మీరైతే బాధపడకూడదు. నేను చెప్పే విషయం ఏమంటే, ఇప్పుడే నేను వచ్చేసి నార్త్ సైడ్ ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను, ఇంకా సౌత్ సైడ్ ఇంకా పోలేదు. ఇప్పుడు పోయి ఫోన్ చేసి కూడా చెప్తాను మీకు, మళ్ళీ అయితే ఫోన్ చేసి అయితే మాట్లాడతాను మీతో. కానీ నార్త్ సైడ్ నాకు ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే, వాళ్ళు చెప్తాండేది ఏమంటే నార్త్ సైడ్ ఇంకా సార్ ఇప్పుడు వచ్చేసి టమాటో కొత్తగా పెట్టే వాళ్ళు వచ్చేసి ఎక్కువ నాటద్దండి, తక్కువగా నాటుకోండి అనేసి అయితే ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఆల్రెడీ నాటేసిన వాళ్ళు ఇంకేం చేయలేము కాబట్టి దానిలో అయితే బాగా చూసుకొని షైనింగ్ నీట్గా, రోగాలు, పుచ్చులు, మచ్చలు, ఆ గెజ్జి పడకుండా నీట్గా అయితే చూసుకోండి అయితే చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు లాక్డౌన్ పడినా పడకపోయినా టమాటాల రేట్లు అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు వచ్చేసి మనకైతే స్కేల్ అంటే 15 కేజీల బాక్స్ స్కేల్ ఎట్లుంటుందంటే
ఆల్రెడీ మనం చూసినాం సార్ 15 రోజుల ఇంకైతే చూస్తున్నాము లైట్గా చిన్న చిన్నగా అయితే తగ్గుతానే వస్తుంది రేట్ అయితే. అవును సార్. ఎందుకంటే మనమైతే ఒక నెల ఇంకా చూసినట్లయితే నెల ముందు వచ్చేసి 3000 ఉండేది మదనపల్లిలో, ఈ రోజు వచ్చేసి 800 ఉంది. అంటే తగ్గుతా వస్తుంది అనమాట. ఇలానే తగ్గుతా పోతుంది మార్చ్ వరకు అయితే అంటున్నారు నార్త్ సైడ్. ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏమంటారంటే సార్ మార్చి 15 ఇప్పుడు మార్చి లాస్ట్ వరకు అయితే రేట్ అయితే తగ్గుతుంది. అవును సార్. ఎంత తగ్గినా కూడా 30 కేజీల బాక్స్ వచ్చేసి 300 రూపాయలు అయితే కంపల్సరీగా చిక్కుతుంది. 15 కేజీల బాక్సే 250 300 చిక్కుతుంది అంటున్నారు వాళ్ళు. 15 కేజీల బాక్స్ 250 300 చిక్కినా కూడా మనకైతే కొద్దిగా గిట్టుబాటు ధర అయితే చిక్కుతుంది అన్న. ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఇంకా అనంతపురం మీరు వచ్చేసి ఏమైంది కళ్యాణదుర్గం ఇంకా అనంతపురంకి రావాలంటే కంపల్సరీ 200 రూపాయలు ఉంటేనే మీకు గిట్టుబాటు ధర చిక్కేది. అవును సార్. అదే. అవును, ఇంకా 200 రూపాయలు అయితే కంపల్సరీ చిక్కుతుంది అనేసి అయితే నార్త్ సైడ్ ఇంకైతే అంటున్నారు అనమాట. అవును సార్. వాళ్ళ లోడ్లు కూడా చాలా వస్తున్నాయి. ఇప్పుడు హొసూరు, మదనపల్లి, ఈ కోలారు, ఈ అనంతపురంకి వచ్చేస్తున్నాయి. నార్త్ సైడ్ ఇంకైతే చాలా బీభత్సంగా అయితే వచ్చేస్తున్నాయి టమాటాలు. అవును సార్. వాళ్ళు చెప్తున్నది ఏమంటే మార్చి వరకు అయితే టమాటాలు వస్తాయి, కానీ కంపల్సరీ అయితే 200-300 అయితే కంపల్సరీ చిక్కుతుంది అవును. అనేసి అయితే వాళ్ళు అయితే అంటున్నారన్న. అవును. ఇది మ్యాటర్ ఇప్పటి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా సౌత్ ఇండియన్ కూడా ఇంకా మనం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాకు కూడా ఫోన్ చేద్దాము. ఈ కళ్యాణదుర్గం మాత్రమే కాకుండా అక్కడ మదనపల్లి సైడు, ఇక్కడ చింతామణి, కోలార్ సైడ్ ఇక్కడంతా ఫోన్లు చేసి అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను మీకు. సరే సార్. ఇంకొక అర్ధగంట టైం ఇస్తే నాకు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అన్న. సరే సార్. రేపు మార్నింగ్ చేస్తాం సార్. ఓకే అన్న, ఓకే అన్న. 1 గంట అన్న, ఎవరైనా కానీ 1 గంట లోపలైతే ఫోన్ చేయండి. ఎందుకంటే 1 గంట పైన నాకు కూడా ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు కూడా ఇవ్వాలి కాబట్టి నేను కూడా వేరే జాబ్ చేస్తాను అనమాట. అందుకనేసి 1 గంట లోపలైతే ఫోన్ చేయండి అన్న, నేనైతే హ్యాపీగా మాట్లాడతాను. ఇప్పుడా సార్? రేపు మార్నింగ్ సార్? రేపు మార్నింగ్ అంటే ఎప్పుడైనా కానీ మధ్యాహ్నం 1 గంట లోపల, 1 గంట. ఏ రోజైనా కానీ మధ్యాహ్నం 1 గంట లోపల ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతాను. దాని తర్వాత ఫోన్ చేస్తేనే కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాబాయ్. అంటే ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారంటే వాళ్ళకి ఏం డౌట్, జనవరిలో ఎట్లుంటాయి, ఫిబ్రవరిలో ఎట్లుంటాయి, మార్చిలో ఎట్లుంటాయి. ఆల్రెడీ మనం అయితే నార్త్లో ఫోన్ చేసాం. ఇంకా ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడు మన కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్రాకి కూడా ఫోన్ చేద్దాం. ఇబ్బంది ఏం లేదన్న, అందరికీ ఫోన్ చేద్దాం. ఎందుకంటే మనకు లాంగ్వేజ్లు రాకపోతే బాధపడాలి, కానీ లాంగ్వేజ్లు వచ్చాయి కాబట్టి ఏం బాధపడాలా. 5-6 లాంగ్వేజ్లు నేర్చుకొని ఎందుకు మనం బాధపడాలా అనేసి అయితే నేను అనుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసి కర్ణాటక ఫోన్ చేద్దాము. కర్ణాటకలో ఎవరున్నారు సెర్చ్ చేయాలి. కర్ణాటక గుంటూరు, హుసూర్ టొమాటో, కర్ణాటక హుసూర్ అన్నాకే ఫోన్ చేద్దాం. ఎందుకంటే ఆయన వచ్చేసి చాలా ఇది కాబట్టి ఫోన్ చేద్దాం. మంచి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను వచ్చేసి టొమాటో ప్రైస్ టుడే ఛానల్ ఇంకా ఫోన్ చేస్తాను సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సార్ మీరు క్షమించాలి, నేను వచ్చేసి ఇప్పుడు లైవ్లో ఉన్నాను యూట్యూబ్. సార్ నాకు వచ్చేసి ఒక జస్ట్ 2 మినిట్స్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు కొద్దిగా బిజీగా ఉండొచ్చు, కానీ నన్ను క్షమించాలి సార్. ఇప్పుడే నేను వచ్చేసి నార్త్ అంతా కవర్ చేసుకొని మీ దగ్గరకు వచ్చినాను అనమాట. సార్ ఇప్పుడు మనకి టమాటో రేట్లు ప్లస్ వెజిటేబుల్ రేట్స్ ఎలా ఉండవచ్చు ఈ 2 నెలలు, జనవరి ఫిబ్రవరి ఎలా జరుగుతుంది, ఎలా ఉండవచ్చు మీ అంచనా ప్రకారం కొద్దిగా మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సార్ నేను లాస్ట్ వీక్ నేను నార్త్ పోయించాను, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఓకే. సరుకులు ఉన్నాయి సార్. అంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కంపేర్ చేస్తే ఉంటుందే, కానీ ఓకే మనకి ఇంకా మన లోకల్లోనే ఇంక మంత్ ఎండింగ్ లోకల్ చాలా అయిపోతుంది సార్. ఓకే, చాలా అవుతుంది. రేట్లు పెద్దగా ఉండాలి సార్. 350 నుంచి 400 నుంచి 500 రూపాయల రేంజ్ లో ఉంటుంది సార్. అంతే. ఓకే. అంటే ఇక్కడది బ్యాలెన్స్ అవుతుంది. అవును సార్. నార్త్ ఇండియా సరుకులు ఇక్కడ వచ్చి లోకల్ వచ్చి బ్యాలెన్స్ అయ్యేలోగా. అవును సార్. ఈ మంత్ జనవరి ఫిబ్రవరి అంతా 400 నుంచి 500 అమ్ముకుంటే
అదొక పెద్ద విషయమే అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పేది 25 కేజీలు కదా సార్? 25 కేజీలు మా మార్కెట్ లెక్క. అవును సార్, ఎందుకంటే మీ హొసూరు మార్కెట్లో వచ్చేసి 25 కేజీలే 25 కేజీలు. సార్. మా సైడ్ ఇంకా మా టొమాటో ప్రైస్ టుడే ఛానల్ సైడ్ నుంచి అయితే ప్రస్తుతానికి అయితే 500-1000 మంది అయితే చూస్తున్నారు రైతులు. వాళ్ళందరి సైడ్ ఇంకా మీకైతే 2022 హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అయితే చెప్పాలనుకుంటున్నాను నేను. ఇంకోటి వచ్చేసి సార్, చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే డైలీ మీరు వచ్చేసి మీకు ఎంత బిజీ ఉన్నా కూడా మీరైతే మాకు రేట్లు అయితే అప్డేట్ చేస్తుంటారు అనమాట. అవును సార్. అంటే ఎవరికొకరు మంచి ఒక రిజల్ట్ తెలిస్తే మంచి సార్, రైతులు మంచి యూజ్ అవుతుంది. అవును సార్, అది ఆ మనస్తత్వం ఉంది సార్ మీకు. అందుకనేసే నేను వచ్చేసి ధన్యవాదాలు చెప్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ చెప్తాను అనమాట మీకు. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా కంపల్సరీగా మాకైతే అప్డేట్ చేస్తుంటారు. ఫార్మర్ సైడ్ నుంచి అయితే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు మనం సార్ మీరు అనుకోవచ్చు సార్, మీరు ఏం చేస్తున్నారు అనేసి అయితే మీరు అనుకోవచ్చు, కానీ మా సైడ్ నుంచి అయితే మీరు చాలా అంటే చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు ఫార్మర్స్కి. అందుకనేసి ఇప్పుడు నేను ఇంత వ్యాపారం అయ్యి ఉండి, అవును సార్, కోలార్లో ఏమవుతుందో తెలుసుకోవాలా, చింతామణి ఏమవుతుందో తెలుసుకోవాలా, ఒక వేలూరులో ఏమవుతుంది, కోయంబత్తూరులో ఏమవుతుంది, చెన్నైలో ఏమవుతుంది, ఈ తెలుసుకునేటువంటి క్యూరియాసిటీ మాకే ఉన్నప్పుడు పాపం రైతులు కష్టపడే రైతులకు వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకే ఉంటుంది కదా ఒక ఆశ. అవును సార్, గురించి తెలుసుకోవాలన్న ఆశ ఉంటుంది సార్, వాళ్ళకు కూడా ఉంటుంది సార్. దాంట్లో స్పెషల్లీ మీ ఛానల్ నుంచి ఇంకా చాలా హెల్ప్ఫుల్ గా ఉంది ఛానల్. అవును సార్, ఎందుకంటే ఉంటుంది సార్, కానీ మీకు కూడా క్షమించాలి, సారీ. ఎందుకంటే నేనైతే చిన్నపిల్లోడినే, కానీ నేను చెప్పేది ఏమంటే సార్, ఎంతో మంది మీకు కూడా ఫోన్లు చేసి అయ్యో ఎందుకు రేట్లు పెడుతున్నారు మీరు అది ఇది అని మీకు కూడా బెదిరించుంటారు. వచ్చింటాయి సార్. అది మా ప్లాట్ఫామ్ మా మీడియాలో మేము పెట్టుకుంటే మా అమ్మలు అడుగుతారు. అవును సార్, వస్తుంటాయి, కానీ ఆ ఒడిదుడుకులన్నీ తట్టుకొని మీరు పెడుతున్నారంటే మీరు వచ్చేసి రైతులకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా రైతులకే కాదు సార్, బజార్ తెలుసుకోవాలనేది వ్యాపారస్తులకి ఉంటుంది సార్. అవును సార్, చాలా వ్యాపారస్తులకు కూడా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఈ రోజులో వచ్చాయో మేమైండేది మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఇప్పుడు రేట్ అడుగు తెలుసుకుంటా ఉన్నారు. అవును సార్. సార్ క్షమించాలి సార్, ఎందుకంటే నాకు కూడా వచ్చేసి అదేంటది ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా హిందీ వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతారు సార్. సార్ భయ్యా కోలార్ మే క్యా చల్ రहा है, హుసూర్ మే క్యా చల్ रहा है, బెంగళూరు మే క్యా చల్ रहा है భయ్యా, ఆప్కో తో హిందీ పతా హై నా. అంటే ఇంకోటి మనం అక్కడ పోయి ఒక మనిషిని పెట్టి మనం తెలుసుకునే కదా. అయ్యలేదు సార్. అయ్యలే, మనకు ఈ మీడియా ఉండేదాని నుంచి మనకి ప్లాట్ఫామ్ ఉండేదాని నుంచి మనం తెలుసుకుంటున్నాం సార్. ఇది యూస్ఫుల్ కదా, చాలా యూస్ఫుల్ సార్, చాలా అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది. అవును సార్. ఇంకొన్ని పాపం కొన్ని గ్రూప్లలో 9 గంటలు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు పాపం వాళ్ళు. అవును సార్, నిజంగా సార్. నా పని పైన బిజీలో ఉంటే వాళ్ళు పాపం అడుగుతారు. అవును సార్. అన్నా ఏమనుకోకన్నా సారీ రేట్ పెట్టండి అన్న అది కొందరు అడుగుతారు. అవును సార్. అట్లయితే పాపం లేదు సార్, ఎందుకంటే మీరైతే అందరికీ ఉంటుంది కదా, తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. అవును సార్, అంటే మీరైతే చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. 2021లో కూడా చాలా హెల్ప్ చేసినారు, 2022లో కూడా చాలా హెల్ప్ చేయాలనేసి అయితే నా ఛానల్ లింక్ అయితే నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చాలా అంటే చాలా మంచి మనసు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజినెస్ కూడా చాలా అంటే చాలా పెద్దగా అవ్వాలనేసి అయితే నా తరపున నేను కోరుకుంటున్నాను. అవును సార్, దేవుడు ఆశీస్సులు మీకు సార్. మంచిగా చేసే వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు అయితే ఉంటాయి. మీరు మంచి చేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడు అల్లా వచ్చేసి బాగానే చూస్తాడనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఏమైనా వేరే వెజిటేబుల్స్ ఏమైనా పెట్టచ్చా? మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా? వెజిటేబుల్స్ అంటే ఎట్లా పెడతారు మీరు? అంటే ఇప్పుడు టమోటా కాకుండా వేరే ఏంటైనా మీకేమైనా, మీరు ఎందుకంటే మీరు 10 మందిని చూసేవాళ్ళు కాబట్టి మీకేమైనా తెలిసి ఉంటుంది కాబట్టి అడుగుతాను. పెట్టచ్చు అంటే 9-10 గంటలు అయితే దాని గురించి అయితే ఇంకా అప్డేట్ ఇవ్వచ్చు. ఓకే సార్. సార్ ఏమైనా వేరే వెజిటేబుల్స్ ఏమైనా చెప్పచ్చు అంటే పెట్టచ్చు అదే పర్టికులర్ గా ఏం మనం చూస్ చేసుకోవాలంటే? అవును, అంటే లోకల్ మార్కెట్లో ఏం జరుగుతుంది, లోకల్ మార్కెట్లో ఏం జరుగుతుంది అది పెడితే బాగుంటుంది అనేసి. లీడింగ్ పంటల గురించి పెట్టాలంటే అన్ని పెట్టేకేయలేదు. అవును సార్. మనం ఇప్పుడు మనం క్యాబేజ్ తీసుకుంటే క్యాబేజ్ గురించి చెప్పాలంటే 4 మార్కెట్ల గురించి చెప్పాలంటే 4 గంటలు అయిపోతుంది. అవును సార్. ఒక బీన్స్ గురించి చెప్పాలంటే అదొక 10 సెకండ్లు అయిపోయి 10 నిమిషాలు పైన అవుతుంది అన్ని మార్కెట్ల గురించి చెప్పాలంటే. అవును సార్. మీరు క్లాసిఫైడ్ చేసుకోవాలి ఎట్లా చెప్పాలా ఏమైనా. అవును సార్. అవును సార్.
మీరు అట్లేమో ఇన్ కేసు అట్లా మీరు ఎప్పుడన్నా కావాలన్నప్పుడు నా హెల్ప్ ఖండితంగా దొరుకుతుంది. కంపల్సరీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే చాలా హెల్ప్ చేసినారు సార్ 2021లో. 2022లో కూడా ఇలానే హెల్ప్ చేయాలనేసి అయితే మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవుడు అయితే మీకు ఎప్పుడూ హెల్ప్ఫుల్గా ఉంటాడు సార్. నేను ఇంక ఎక్స్ట్రాగా చేసేది ఏముంది సార్, అక్కడ జస్ట్ రాస్తాను, అక్కడ మా బజార్ ఏముందో దాన్ని రాసి మీకు వాట్సాప్ చేస్తాను సార్. ఆ చిన్నదే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ మాకి. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ మాకి. చాలా మంది రైతులు అదే మాట చెప్తాను. అవును సార్, ఎందుకంటే ఇప్పుడు కూడా లైవ్లో వచ్చేసి రైతులు చూస్తున్నారు చాలా మంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లైవ్ ఇది? అవును సార్, లైవే సార్, అందుకనేసి ఇలా మాట్లాడుతున్నాను సార్. అవునా? రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హుసూర్ నుంచి ఆడియో మాత్రం వస్తుందా ఇప్పుడు ఇది? అవును సార్, ఇప్పుడు వీడియో వచ్చేసి మనం చూపించకూడదు అనుకుంటున్నాము, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వచ్చేసి వీడియో వద్దు బ్రదర్ ఆడియోలోనే మాట్లాడండి అనేసి అయితే నాతో చాలా మంది అంటారు అనమాట. అందుకనేసి మీ యూట్యూబ్ ఛానల్ బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా హెల్ప్ ఏమైనా కానీ చేస్తాం. ఓకే సార్, మీ హెల్ప్ ఎప్పుడు మాతో ఉంటుంది అనేసి మేము కోరుకుంటున్నాము. ఖండితంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. హుసూర్ నుంచి అయితే మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అనమాట. అన్న ఏమంటాడంటే హుసూర్లో 9 o'clock అన్న అయితే అప్డేట్ చేస్తాడండి. ఎందుకంటే ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేసినా కూడా వాట్సాప్ ఉండే మొబైల్లో వచ్చేసి మీరు లైవ్ చూస్తున్నారు, ఎవరో ఫోన్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఫోన్ చేస్తాండే వాళ్ళకి సారీ, మళ్ళీ వచ్చేసి నేను మీ ఫోన్ ఎత్తుతాను. అన్న వచ్చేసి 9 గంటలకి ఎగ్జాక్ట్గా ఇచ్చేస్తాడండి, అప్డేట్ ఇచ్చేస్తాడు హుసూర్లో ఏం జరుగుతుంది అనేసి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలన్నమాట, ఎందుకంటే అప్డేట్ మార్కెట్లో ఏం జరుగుతుంది పక్కా డీటెయిల్స్ వచ్చేసి పెట్టేస్తాను అనమాట. నేను ప్రైవేట్ గ్రూప్లో వచ్చేసి మొత్తం అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రైవేట్ గ్రూప్లో పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే నేను బిజీగా ఉంటాను అన్న, అందరూ బిజీగా ఉంటారు, అందుకనేసి ప్రైవేట్ గ్రూప్లో వచ్చేసి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా మనం వచ్చేసి మణిపాల్ అనేది పెడదాం అనుకుంటున్నాము. మణిపాల గురించి కూడా, ప్లస్ ఎప్పుడు ఏం నాటుకోవాలి, ప్లస్ ఇప్పుడు నాటిండే దాంట్లోకి మందులు వేసుకోవాలన్నా వద్దా, ఎందుకంటే రేట్లు తక్కువ అవుతాయా, ప్లస్ రేట్లు ఎక్కువ అవుతాయా, ప్లస్ ఇంకోటి వచ్చేసి ఇంకా ఏం చేయొచ్చు మనము. హుసూర్ టొమాటో. ఒక్క నిమిషం, ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో సార్, చెప్పండి సార్. ఇది మీ ఛానల్ ఒక లింక్ పంపైనా చూస్తాం, ఎట్లా ఇంకా ఇప్పటివరకు నేను చూడను కదా సార్. నా ఛానల్ వచ్చేసి టొమాటో ప్రైస్ టుడే అని కొడితే మన ఛానల్ వచ్చేస్తుంది సార్ ఫస్ట్. టొమాటో ప్రైస్ టుడే? అవును సార్. చాలా మంది నాకు అమ్మ చెప్తారు. అవును సార్. నేను అక్కడ చూస్తాను, యూట్యూబ్ లో చూస్తే, అక్కడ ఫేస్బుక్ లో చూస్తే అని చెప్తారు మాకు. అంటే కానీ నాకు అది ఐడియా రాలేదు. టొమాటో ప్రైస్ టుడే? అవును సార్, ఎందుకంటే మనకు సార్ టొమాటో ప్రైస్ టుడే ఛానల్ వచ్చేసి చాలా ఉన్నాయి, కానీ నేను వచ్చేసి ఆల్మోస్ట్ 6 లాంగ్వేజెస్ వచ్చు సార్ నాకు ఇప్పటికీ. అందుకనేసి ఆ బెనిఫిట్తో కేరళ, కర్ణాటక, తమిళనాడు, నార్త్ సైడు హిందీ, ఇంగ్లీషు, తమిళ్, కన్నడ ఇవన్నీ మాట్లాడతాను సార్. నేను తమిళ్, కన్నడ, మలయాళము ఇవన్నీ మాట్లాడతాను కాబట్టి నేను వచ్చేసి కొద్దిగా హెల్ప్ఫుల్ చేస్తాను అనమాట. నేను ఛానల్ పెట్టినా పెట్టకపోయినా వచ్చేసి నాకు ఫోన్లైనా చేసి కనుక్కుంటారు సార్ చాలామంది. టొమాటో ప్రైస్ టుడే అని కొట్టేస్తే మన ఛానల్ అయితే వచ్చేస్తుంది సార్, ఫస్ట్ మందే వస్తుంది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఫోన్ చేసినారు, థ్యాంక్ యూ సార్. ఇదనమాట ప్రైవేట్ గ్రూప్లో వచ్చేసి అప్పటికప్పుడు అప్డేట్ చేస్తామండి. యూట్యూబ్లో వచ్చేసి మనం వీడియో చేయాలి అన్న, యూట్యూబ్ వచ్చేసి పెద్ద తలగానే పైన. నిజంగా మీరు అనుకోవచ్చు లైవ్లో చూస్తుంటారు అనమాట, ఏముంది అది ఇది చేసేచ్చని. లేదన్నా, చాలా అంటే చాలా కష్టం అనమాట. మనం వీడియో ఎడిట్ చేయాలి, వాయిస్ ఇవ్వాలి, వీడియోకి వచ్చేసి మళ్ళీ ఎడిట్ చేయాలి, దాని మీద థంబ్నెయిల్స్ రాయాలి, చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇలాంటివన్నీ ఏముండకుండా డైరెక్ట్గా నోట్బుక్లో రాసేసి మీకైతే టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock లోపల వచ్చేసి పెట్టేస్తాను. ఆల్రెడీ 2022 గ్రూప్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఆల్రెడీ స్టార్ట్ చేసినాను. ఆ గ్రూప్లో రావాలనుకుంటే మాత్రం కంపల్సరీ అయితే మీకు అయితే పంపించాను అనమాట. ఏం లేదన్నా, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అది ఇది ఏదైనా కానీ 100 రూపాయలు పే చేసేసి స్క్రీన్ షాట్ వచ్చేసి వాట్సాప్లో పెట్టేస్తే గ్రూప్లోకి అయితే వచ్చేసి. ఎందుకు ఇలా పెట్టినానంటే కనుక అన్న, అందరూ వచ్చేసి బిజీ వాళ్ళైనా, ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో వచ్చేసి మొత్తం అందరూ బిజీగానే ఉంటారు అనమాట. మొత్తం అందరి ఇన్ఫర్మేషన్ కనుక్కొని అది ఇది చేసి, మనకు ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు కూడా భోజనం అయితే పెట్టాలన్నా, ఎందుకంటే మొత్తం అంతా ఉంటుంది కాబట్టి నేను ఫిక్స్ చేసిన రేట్ వచ్చేసి 100 రూపాయలన మంత్లీ. ఎవరు ఎప్పుడు ఏమి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఏ టీవీ ఛానల్, ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇవ్వలేని ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను అనమాట.
నేను హామీ అంటే మనం పెట్టే అనాలిసిస్ కానీ నేను పెట్టే రేట్లు నేను చెప్పేదంతా ఓపెన్గా 1.5 year ఇంకా నేను చెప్పేది 100% ఓపెన్గా ఉంటుందన్న. ఎందుకంటే మనకి ఫోన్ చేసే రైతులు కూడా చెప్పేది ఏమంటే సార్ మీరు పెట్టేదంతా బుక్లో రాసినట్లుగా ఉంటుంది సార్, మీరు చెప్పేదంతా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి అంటారనమాట. అది మన ఛానల్. కింద వచ్చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులు ఉంటాయన్నమాట. వాట్సాప్లోకి పబ్లిక్ గ్రూప్లోకి రావాలనుకుంటే రావచ్చు, ప్రైవేట్ గ్రూప్లోకి రావాలన్నా కూడా హ్యాపీగా వచ్చేసి రావచ్చు అన్న. ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రైవేట్ గ్రూప్లో ఉండకపోతే ఓపెన్గా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చిక్కుతుంది ప్రైవేట్ గ్రూప్ వాళ్ళకి. ఇంకా నార్మల్గా పబ్లిక్ కంటెక్షన్లో ఉండే వాళ్ళకి వచ్చేసి జస్ట్ వచ్చినామా పోయినామా అనే టైప్లో ఉంటుంది అనమాట. అది టోటల్ ప్రైవేట్ గ్రూప్ అంటే ఏమనేది చాలా మందికి తెలియదు అనమాట. అన్న ప్రైవేట్ గ్రూప్ అంటే ఏమంటే ఓపెన్గా, ఎందుకంటే మాకు కూడా కొద్దిగా పర్సనల్ ఏమంటారు దాన్ని, కొద్దిగా బడ్జెట్ ఉంటుంది. చాలా ఛానల్స్ వచ్చేసి ఏమంటారు మీరు డొనేషన్ చేయండి, మీరు హెల్ప్ చేయండి అన్న, ఇలాంటివన్నీ అడుగుతుంటారు అనమాట. అన్న నేను వచ్చేసి అలాంటివన్నీ కాదన్న, నాకు వచ్చేసి డొనేషన్లు అవి ఇవి అని ఓపెన్గా అట్లాంటి ఇండైరెక్ట్గా అడిగే క్యారెక్టర్ అయితే నాది కాదు. నేనైతే ఓపెన్ టైప్. ఎందుకంటే నేను ఇంతసేపు వచ్చేసి మాట్లాడాను అనమాట. నేను వచ్చేసి మాట్లాడితే ఓపెన్ అన్న, నేను వచ్చేసి ఓపెన్ టైపు. నేను 20 సిటీలు వచ్చేసి డైలీ టొమాటో రేట్ వచ్చి అప్డేట్ చేస్తాను. ఇంతకు ముందు కూడా అప్డేట్ చేసినాను. 20 రోజులు 30 రోజులు ఇంకైతే అప్డేట్ చేయలేదు, ఎందుకంటే మనం కూడా కొద్దిగా బిజీగా ఉన్నాను అనమాట. అందుకొచ్చేసి నేను వచ్చేసి అప్డేట్ చేయలేదు. 20-30 సిటీలు ఇంకైతే మొత్తం టోటల్ డైలీ వచ్చేసి అప్డేట్ చేస్తాను ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం నేను కూడా ఓపెన్ చేసినాను అనమాట ప్రైవేట్ గ్రూప్. ఓపెన్ ఛాలెంజ్ మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఏమైనా డౌట్స్ ఉన్నా టోటల్ అంతా అప్డేట్ చేస్తానన్నా. ప్రైవేట్ గ్రూప్లోకి అయితే మొత్తం అందరూ రావాలనుకుంటున్నాను. వచ్చేసేయండి. ఎవరు ఫోన్ చేస్తారో వాళ్ళ డౌట్లు అడుగుతాం. హలో, సారీ చెప్పండి అన్న. టమాటో పెట్టాలనుకున్నా మన మార్చి కంటే రేట్ లీక్ అయినా అన్న. మార్చిలో అయితే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ అయితే కొద్దిగా రేట్లు అయితే ఉంటాయనేసి అయితే మనం అనుకున్నాము. ఇంకా అయితే నేను నార్త్ సైడ్ కర్ణాటక కవర్ చేసినాను, ఇంకా తమిళనాడు ఆంధ్ర కూడా ఫోన్లు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 70% అయితే అయిపోయింది, ఇంకో 30% ఉంది అనమాట. అందరికీ ఫోన్లు చేస్తాను. అంతలో మీరు ఫోన్ చేసినారనమాట. ఇన్ఫర్మేషన్ అన్న డైలీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టోటల్ అంతా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అనమాట, వాట్సాప్లో వస్తుంది. టమాటో లాస్ట్ టైం అయింది కదా అన్న. ఆల్మోస్ట్ ఒక 200-300 అయితే 15 కేజీలు బస్ చిక్కుతుంది. కానీ ఎక్కువ పెట్టద్దండి, ఎందుకంటే లాక్డౌన్ ఇది సమస్య ఉంది కాబట్టి, లాక్డౌన్ ఉంది కాబట్టి ఎక్కువ అయితే పెట్టద్దండి. అందుకనేసి నేను చెప్పేది ఏమంటే ఎక్కువ పెట్టకుండా కొద్దిగా మీడియంలో పెట్టండి. సక్సెస్ రేషియో అయితే చాలా ఉంటుంది. ఈ టైంలో యాప్ అండ్ పెట్టన్నా. ఈ టైంలో వచ్చేసి అన్న వాళ్ళు చెప్తాండేది ఏమంటే నార్త్ సైడ్ సౌత్ సైడ్ చెప్తాండేది ఏమంటే స్ట్రాంగ్. నార్త్ సైడ్ చెప్తానంటే స్ట్రాంగ్గా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే టొమాటో వెజిటేబుల్స్ అన్ని 2 ఎకరాలు పెట్టే వాళ్ళు వచ్చేసి 1/2 ఎకరా పెట్టండి. ఈ లాక్డౌన్లో అది ఇది ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్. ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఏమంటారంటే 1/2 ఎకరా పెడితే కనుక ఏమవుతుందంటే అటు సైడ్ నుంచి వచ్చేటివి నార్త్ సైడ్ నుంచి వచ్చేటివి వచ్చేసి ఇటు సైడ్ వచ్చినా కూడా మనకు టమాటాలు మన దగ్గర తక్కువ ఉంటాయి, వాళ్ళ దగ్గర తక్కువ ఉంటాయి, టాలీ అయిపోతుంది. ఇప్పుడు మనం 5 ఎకరాలు 6 ఎకరాలు పెట్టేసినామంటే ఏమవుతుందంటే మనకి ఎక్కువ టమాటాలు మన దగ్గర ఎక్కువ అయిపోతాయి, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే కేజీ రూపాయి అమ్ముకోవాలా మనం. అన్న మీరు క్షమించాలి, ఎందుకంటే నేను ఈ ఛానల్ ఓపెన్ చేసింది ఎందుకంటే అన్న నేను వచ్చేసి 5 ఎకరాలు టమాటా పెట్టింటే అన్న లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ ₹1 అమ్మినానన్నా నేను కేజీ అన్న. 5 ఎకరాలు పెట్టింటే అన్న కుప్పలు కుప్పలుగా కాసిందన్న. అది ఎట్లా కాసిందంటే దేవుడు మా ఊరంతా ఏమన్నారంటే రెడ్డి మీరు జాక్ పాట్ కొట్టారయ్యా అనేసి అన్నారు. అన్న జాక్ పాట్ అయితే కొట్టినాం కానీ రేట్ చెక్కలేదన్న. కేజీ రూపాయి అమ్మినాము. అప్పుడు వచ్చేసి నేను వచ్చేసి 1000 బాక్సులు ఎత్తుకోమైనా అన్న. నేను 1000 బాక్సులు ఎత్తుకోమంటే నాకు వచ్చింది వచ్చేసి 25,000 అన్న. వాడు బాక్సులు ఎత్తుకోమంటాం కదనా ఈచర్ వాడికి కూడా నేను చేతిని కట్టినాను అన్న. ఇప్పుడు చెప్తాను ఏమంటే వెజిటేబుల్ ఏవైనా పెట్టచ్చన్న, కానీ తక్కువగా పెట్టుకోవాలా, ఎక్కువ పెట్టకూడదు. హ్యాపీగా. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు టమాటో 1 ఎకరా బెండకాయ 1 ఎకరా పెట్టచ్చు. ఇప్పుడు సన్ఫ్లవర్ అంటే ఇప్పుడు ఏమంటే పొద్దుతిరడ మొక్కజొన్నలు ఈ శనక్కాయలు ఈ వరి పంట ఇలాంటివి పెట్టినా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్కి ఎగ్డౌన్ ఏమైనా వచ్చి పడిందంటే
అవునులే. మనకు వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ మనకి కులిపావు. అవునా? ఇప్పుడు మనకి టమాటా, ఈ వంకాయలు, ఈ బెండకాయలు మాత్రం ఉండదు. ఇదేమంటే మనం ఇంకొక 50 రోజులైనా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. అందుకనేసి ఇది కూడా ఒక అర్ధ ఎకరా ఒక ఎకరా ట్రై చేయండి. ఇది మొక్కజొన్న ఎందుకంటే అటు సైడ్ గిట్టుబాటు కాకన్నా కూడా ఇటు సైడ్ అయినా గిట్టుబాటు అవుతుంది అనమాట మనకి. అందుకనేసి ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా ఎటు సైడ్ అయినా మనకి గిట్టుబాటు అవ్వాలి కాబట్టి కొద్దిగా అటు సైడ్ ట్రై చేద్దాం, ఇటు సైడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇదేందో ఒక కరోనా కాకుండా ఇంకోటి ఏదో వచ్చిందన్నా, నాకు మర్చిపోయినా నేను. ఏది ఓమైక్రాన్ అనేది ఏదో కొత్తది వచ్చిందనమాట వైరస్. అందుకనేసి మళ్ళీ లాక్డౌన్ పడే అవకాశాలు అయితే 90% ఉన్నాయి. అందుకనేసి నేను చెప్పేది ఏమంటే కంపల్సరీ అయితే లాక్డౌన్ అయితే ఉండొచ్చు అనేసి అయితే అనుకుంటున్నాము. అందుకనేసి కొద్దిగా తక్కువగా పెట్టుకుందాము. అందుకనేసి నేను చెప్తాను ఏమంటే కంపల్సరీ వచ్చేసి తక్కువగా వచ్చేసి మనం వచ్చేసి వెజిటేబుల్స్, ఎక్కువగా వచ్చేసి ఇలాంటి పొద్దుతిరడు కానీ, మొక్కజొన్నలు కానీ, వరి పంట, చెనిక్కాయలు ఇట్లాంటివి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇబ్బంది ఉండదు, స్టాక్ పెట్టుకోవచ్చు. అందుకనేసి ఇదైతే బాగుంటుంది అన్న. బెండకాయ టమాటో పెడదాం అనుకోన్నాను. ఇబ్బంది లేకుండా పెట్టండి అన్న, కానీ కొద్దిగా తక్కువ పెట్టండి. అదొక ఎకరా పెట్టుకుంటాను. మనకి వచ్చేసి ఫుల్ టచ్లో ఉండండి. వాట్సాప్లోకి అయితే వచ్చేసేయండి, ఫుల్ అప్డేట్ చేసి ఇస్తాంటాం అనమాట. ఇదేనా వాట్సాప్ నంబరు? ఇదేనా వాట్సాప్ నెంబర్. పేరేమన్నా? రాజ్ కుమార్ రెడ్డి, కడపల రాజ్ కుమార్ రెడ్డి. ఇది నా పర్సనల్ నెంబర్, ఇది వాట్సాప్ నెంబర్ ఇది. అవునన్నా, మాది అనంతపురమేనా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, బాయ్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. థ్యాంక్ యూ అన్న. నార్త్ అయిపోయింది, కర్ణాటక అయిపోయింది, ఇప్పుడు తమిళనాడు ఫోన్ చేద్దాం అనమాట. జస్వంత్ రెడ్డి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళను కూడా అడుగుదాము. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. జస్వంత్ రెడ్డి గారు. సారీ, చెప్పండి సార్. నరసింహారెడ్డి గారు మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి సార్. కళాంధ్ర రాఘవేంద్ర టీచర్, మా ఫ్రెండ్ గారు చెప్పాను నీ గురించి. అదే లాస్ట్ ఇయర్ నేను ఒక కరోనాలో వీడియో చేసింది చూడు నేను. సార్ చెప్పండి. లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేసింది కదా నేను, నర్సిపేట రైతు ఇట్లా కరోనా వచ్చింది, దెబ్బతిన్నాయి, ట్రాన్స్పోర్ట్ లేదని చెప్పి 10 లక్షలు లాస్ అని చెప్పి ఒక వీడియో చేశాను కదా నేను. సార్ అతనే నేను మాట్లాడాను, నరసింహారెడ్డి. చెప్పండి సార్. అదే మనకి ఇప్పుడు మళ్ళీ 4 ఎకరాల స్టార్ట్ లో ఉంది, 5 ఎకరాల్లో ఉంది. అదే ఇప్పుడు మనకి ఈ జనవరి రేట్లు ఉండొచ్చా ఉండకపోవచ్చు అని అదొక్కటి మనకి జనవరి ఫిబ్రవరి. సార్ ఓపెన్ క్లీన్ షీట్ వచ్చేసి ఇప్పుడు మనకు తెలిసింది ఇప్పటి వరకు టోటల్ 100% షీట్ చెప్పాలంటే కనుక అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కూడా మీకు వినేదానికి ఇదే ట్రూత్ అనమాట, ఇదే నిజం. ఎక్కువ తగ్గవు సార్, రేట్లు అయితే ఎక్కువ తగ్గవు. ఒక 50 రూపాయలు 100 రూపాయలు అయితే పోదు, ఒక 250, 300, 400 ఈ రేట్లు అయితే పోతుంటాయి సార్ అనంతపురంలో. 15 కేజీల బాక్స్. కోలార్కి అయితే అదే సేమ్ ఇదే రేట్ సార్. కోలార్ కూడా 350, 400 ఈ రేట్లు అయితే పోతుంటాయి. ఎందుకంటే మనకు నార్త్ సైడ్ నుంచి ఇప్పుడే లైవ్లో ఉన్నాము, మనం నార్త్ అంతా కవర్ చేసుకొని కర్ణాటక కూడా మాట్లాడినాము హొసూరు వాళ్ళతో. థ్యాంక్ యూ సార్. వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ టోటల్ అందరూ వచ్చేసి మార్కెట్ ఫీల్డే సార్. అంటే మార్కెట్లో ఉండేవాళ్ళు, అంటే మార్కెట్లో ఏం జరుగుతుంది, ఏం కథ, ఎక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది మొత్తం అంతా తెలిసిండే వాళ్ళతోనే మనం మాట్లాడినాం అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు వచ్చేసి కొద్దిగా డల్ అవుతుంది మార్కెట్. కొద్దిగా అంటే ఎక్కువ డల్ అవ్వదు, మనం ముందు మారుతో కేజీ రూపాయి అంత సమస్య అయితే ఉండదు, కానీ మార్కెట్ అయితే కొద్దిగా డల్ అవుతుంది అనేసి అయితే వాళ్ళైతే అంటున్నారు సార్. అందుకనేసి ఒక 250, 300, 350, 400 అయితే చిక్కుతుంది సార్. అది చిక్కినప్పుడు గిట్టుబాటు రేటే అనేసి అయితే అనుకోవచ్చు. అలాంటి రేట్లు అయితే చిక్కుతాయి సార్. అదే మంది ఇప్పుడు నేను మీ గ్రూప్ లో ఫోటో వేసాను కదా, ఒక అక్క ఫోటో వేసాను. ఓకే, దానికంతా అడిగారు ఇది 2వ క్రాప్ ఇది పంట అని అడిగితే ఏ ఊరు ఎక్కడ అంటే అడ్రస్ పెట్టాను నేను. ఓకే సార్. 16 కటింగ్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ 4వ కటింగ్ ఆ తోట ఈ రోజు ఫోటో పెట్టినాయి. ఓకే సార్, చూస్తాను సార్. ఇప్పుడంతా అడిగారు నాకు గ్రూప్ లో ఏమని. ఓకే, మళ్ళీ ఇప్పుడు అది మరొక ఎక్కువ తోట కానీ 2వ క్రాప్ కానీ నేల తోట కన్నా ఎక్కువ పెట్టుబడి కానీ పెట్టినాయి. అవును సార్. ఏమంటే మెయిన్ ఏమైపోయిందంటే సార్ ఇప్పుడు యూట్యూబ్లో పెడతాం కదా సార్ వీడియో, కొంతమంది అంటే కొంతమంది సారీ సార్ ఎందుకంటే లైవ్లో ఉన్నాను కానీ మనము బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. కొంతమంది అన్యూజ్ పీపుల్స్ అంటే ఏమంటారంటే అవసరం లేని వాళ్ళు వచ్చేసి మనకు ఫోన్ చేసి
ఆటు బూట్ ₹10 నోట్ అంటారు సార్. అంటే ఏమంటే సారీ, ఆటు బూట్ ₹10 నోట్ అంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం ఉండదు సార్. ఇప్పుడు ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే ఏందియా నేను వచ్చేసి కలకడంగా మాట్లాడుతున్నా, ఈరోజు మార్కెట్ ఏందియా అంటే వాళ్ళు సార్ నిజంగా సార్ వాళ్ళ వల్లనే నేను వచ్చేసి ప్రైవేట్ గ్రూప్లు ఓపెన్ చేసినాను అనమాట. అంటే వాళ్ళు వచ్చేసి ఏమంటారంటే ఊరికే సార్ మనల్ని గలీజ్ నాయలను చేసేదానికే వాళ్ళు అట్లా మాట్లాడతారు. వాళ్ళతో మంచిగా మనము ఇన్ఫర్మేషన్ ఇద్దాము రైతులకంటే వాళ్ళు వచ్చేసి గబ్బు పట్టించేదానికి గబ్బు నాయలు కంపల్సరీగా ఉండనే ఉంటారు సార్. అందుకనేసి మనం ప్రైవేట్ గ్రూప్లు ఓపెన్ చేసాం అనమాట. వాట్సాప్ గ్రూపుల్లో మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాం సార్. కంపల్సరీ యాడ్ చేస్తాం సార్. ఓకే సార్. మనం వచ్చేసి మన వీడియోలో డౌన్లో వచ్చేసి లింకులు ఉంటాయి సార్, వాట్సాప్ లింకులు. దాంట్లోకి అయితే జాయిన్ అయిపోతే మనం ఆటోమేటిక్గా వచ్చేసి జాయిన్ అయిపోవచ్చు సార్ వాట్సాప్ లింక్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం వచ్చేసి మాకు కేటాయించినారనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అవును సార్, డే టైం వచ్చేసి 1 గంట లోపల సార్. అంటే ఇప్పుడు మనకి సార్ నేను ఓపెన్గా చెప్పేది అంటే 12, 1 గంట, 2 గంటలు, 3 గంటలు రాత్రి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతాను సార్. కానీ నాకు వచ్చేసి నాకు కూడా పర్సనల్ ఫ్యామిలీ ఉంది సార్, నేను కూడా పని చేసి బతకాలి కాబట్టి 1 గంట ఇంకా రాత్రి 9, 10 గంటల వరకు నేనైతే బిజీగా ఉంటాను సార్. మధ్యాహ్నం 1 గంట ఇంకా రాత్రి 10 గంటల వరకు ఈ 1 to 10 వదిలేసి ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతాను సార్. పొద్దున్నే వచ్చేసి 5 గంటల ఇంకా 4 గంటల ఇంకా తీసుకొని మధ్యాహ్నం 1 గంట వరకు లోపల ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతాను సార్, మాట్లాడతాను సార్. చిన్న విషయం ఏమనుకోవద్దు, మన సొంత ఊరు వచ్చేసి అమడుగూరు దగ్గర అన్నారు, అది నిజమా సార్? ఓపెన్గా చెప్పాలంటే ఏమంటే చాలా మంది అడుగుతుంటే క్వశ్చన్ వచ్చేసి ఇదే అనమాట సార్. నాకైతే ఇబ్బంది అయితే ఏమీ లేదు, కానీ నేను మా సొంత ఊర్లో ఉండేది వచ్చేసి చాలా తక్కువ సార్. ఎందుకంటే నేను స్టడీస్ వచ్చేసి MBA చేసినాను సార్, హోటల్ మేనేజ్మెంట్ సార్. నా చిన్న స్టోరీ సార్, ఇది 2 నిమిషాలు, మీకు టైం ఉంటే చెప్పేస్తా సార్. నేను వచ్చేసి చేసిండేది హోటల్ మేనేజ్మెంట్ అనమాట సార్. మీరు నమ్మరు, మీరు కూడా ఒక రైతే కాబట్టి ఎవరు నమ్మరు సార్ నేను చెప్పే స్టోరీ నిజంగా సార్. 10వ తరగతి వచ్చేసి నేను పల్లెటూరులో చదివేసినాను, ఇంటర్ వచ్చేసి ఇక్కడ అనంతపురంలో చేసినాను, డిగ్రీ వచ్చేసి తిరుపతిలో చేసినాను, MBA వచ్చేసి తమిళనాడులో చేసినాను సార్. మెయిన్గా వచ్చేసి మనకి లాంగ్వేజ్లు వచ్చాయి కాబట్టి మనం ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చినాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి భాషలు వచ్చాయి కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చినాను. మా నాన్నకు వచ్చేసి సైన్ చేయడం కూడా రాదు, కానీ దేవుడు తోడు సార్, మా నాన్న చేసిన హెల్ప్ నాకు ఎప్పుడెప్పుడూ ఉంటుంది అనమాట. అందుకనేసి నేనైతే నా సైడ్ ఇంకా ఏదో కొద్దిగా నాకు తెలిసిందే వచ్చేసి రైతులకి అయితే పాస్ చేస్తా ఉంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కంపెనీ కంపల్సరీగా రేట్లు అయితే ఆల్మోస్ట్గా నేను చెప్పినట్లుగానే ఉంటాయి. ఇదే సార్ మార్కెట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి మనం తమిళనాడు కూడా ఫోన్ చేద్దాం, కనుక్కుందాం అక్కడ ఏం జరుగుతుంది. గైస్ మెయిన్గా ఎందుకు ఇవంతా తెలుసుకోవాలి మనము? అన్న ఒక్కటి చెప్తాను చూడన్నా, మనకి పత్యావరము అంటే ఈ అవసరం లేనివన్నీ ఎందుకు అంటే బయట ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే ఇక్కడ మనం ఏం పెట్టచ్చు, ఎక్కడ ఎప్పుడు రేట్లు పోతాయి అనేది మనకు బాగుంటుంది అన్న. చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు, వెయిటింగ్లో కూడా ఉన్నారన్న, క్షమించాలి. ఎందుకంటే మనం ఇక్కడ కంటిన్యూ చేయాలంటే వీళ్ళందరితో మాట్లాడుకుంటూ పోతే ఇంకా గంట పడుతుంది అనమాట. కానీ మాట్లాడతాను, వీళ్ళతో కూడా మాట్లాడతాను, నాకైతే ఏం ఇబ్బంది లేదు. నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి లాక్డౌన్ పడే అవకాశాలు ఉన్నాయి. అందుకనేసి కొద్దిగా తక్కువ వెజిటేబుల్స్ నాటుకొని కొద్దిగా ఎక్కువ మనం ఇళ్ళలో పెట్టుకునేవి నాటుకుంటే చాలా ఎక్కువ సక్సెస్ రేషియో అనేసి అయితే ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం గైస్. హలో హలో, చెప్పండి సార్. సార్ నమస్కారము. నమస్తే సార్. సార్ రావాలంటే కర్ణాటక సార్. అదే మేము కూడా ₹100 వేసినాము, మాకి గ్రూప్లోకి యాడ్ చేయండి. కంపల్సరీ యాడ్ చేస్తాను సార్. ప్రైవేట్ గ్రూప్లో వచ్చేసి ₹100 ఎవరెవరు వేస్తారో ఇదే వాట్సాప్, ఇదే నెంబర్ అనమాట. గూగుల్ పే, ఫోన్పే, వాట్సాప్, పేన్పే, అది ఇది మొత్తం అంతా ఇదే అనమాట. వేసినాం సార్. కంపల్సరీగా ఇప్పుడు వచ్చేసి లైవ్లో ఉన్నాను నేను. ఈ లైవ్ అయిపోయిన తర్వాత మొత్తం అందరినీ వచ్చేసి వేసిన వాళ్ళందరినీ ప్రైవేట్ గ్రూప్లో వేసేసి వాళ్ళందరికీ వచ్చేసి డైలీ వచ్చేసి 10 గంటలకి వచ్చేసి మనము నోట్బుక్లో వచ్చేసి మనకు నోట్బుక్ ఉందన్నమాట, పర్సనల్ నోట్బుక్. ఆ నోట్బుక్లో రాసేసి
మనకి ప్రతి ఒక్క వీడియో చూడని అవసరం లేదు సార్. ఇప్పుడు కోలార్ టమాటో ప్రైస్ టుడే, చింతామణి టమాటో ప్రైస్ టుడే, అనంతపురం టమాటో ప్రైస్ టుడే, మదనపల్లి ఇవన్నీ చూడని అవసరం లేదు. జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసినామా టోటల్ 20 ఊర్లు, ఢిల్లీ ఇంకా గల్లీ వరకు టోటల్ అంతా ಅಪ್ಡೇಟ್ చేస్తామన్నమాట. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ನಾನು ಇದು ಹೊಸದು ಓಪನ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಯಾರಾದ್ರೂ ಹಾಕ್ತಾರೋ 100 ರೂಪೀಸ್ ಅವರೆಲ್ಲರನ್ನೂ ತಗೊಂಡ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಪ್ರೈವೇಟ್ ಗ್ರೂಪಲ್ಲಿ ಹಾಕ್ಬಿಟ್ಟು ಡೈಲಿ ನಾನು ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್. ಸರ್ ಅದೇ ಇವಾಗ ನಮ್ದು ಟೊಮಾಟೊ ನಾಟನ್ ಅಂತ ಇದ್ದೀವಿ. ಓಕೆ ಸರ್, ಈಗ ಟೊಮಾಟೊ ಬೆಳಿಬೋದು, ಬಟ್ ಏನಂದ್ರೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಂದ್ರೆ ಈಗ ನಾರ್ತ್ ಸೈಡ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಟೊಮಾಟೊ ಬರ್ತದೆ ಸರ್. ಈ ಇನ್ನೊಂದೇನಂದ್ರೆ ಇದೇನೋ ಲಾಕ್ ಡೌನ್ ಅದು ಇದು ಆಗ್ತಾರಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಈಗ ಟೊಮೆಟೊ ಹಾಕೋರು 5 ಎಕರೆ ಹಾಕೋರು 1 ಎಕರೆ ಹಾಕಿದ್ರೆ 1 ಎಕರೆ 2 ಎಕರೆ ಅಂದ್ರೆ ಹಾಫ್ ಆಫ್ ದ ಅಮೌಂಟ್ ಆ ತರ ಮಾಡಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಬೆನಿಫಿಟ್ ಇರ್ತದೆ ಅಂತ ಎಕ್ಸ್ಪರ್ಟ್ಸ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಮಾರ್ಕೆಟ್ ದಲ್ಲಿ ಇರ್ತಾರಲ್ಲ ಸರ್, ಅವರೇ ಮಾರ್ಕೆಟ್ ಅವರು, ಅವರೇ ರೇಟ್ ಹೇಳೋರು. ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ ಸರ್ ಟುಡೇ ಪ್ರೈಸ್. ಹೌದು ಸರ್. ಸರ್ ಅದೇ ನಮ್ದು ಟೊಮಾಟೊ ಅವಾಗ 6ನೇ ಕಟಿಂಗ್ ಆಗಿದೆ, ಇವಾಗ ಮತ್ತೆ ನಾಟನ್ ಅಂತ ಇದ್ದೀವಿ. ಓಕೆ, ಚೆನ್ನಾಗಿ ಹೋಗಿದೆ, ಪ್ರೈಸಸ್ ಚೆನ್ನಾಗಿ ಹೋಗಿದೆ. ಅದಕ್ಕೆ ಕೇಳೋಣ ಅಂತ ಕಾಲ್ ಮಾಡಿದೆ ಸರ್. ಈಗ ಟೊಮಾಟೊ ಬೆಳಿಬೋದು, ಟೆನ್ಷನ್ ಏನಿಲ್ಲ, ಬಟ್ ಸ್ವಲ್ಪ ಕಮ್ಮಿ ಬೆಳೆಸ್ಬಿಟ್ಟು. ಸರ್ ಅದೇ ನೀವು ಒಂದು ಬದನೆಕಾಯಿ ಹೇಳಿದ್ರಲ್ಲ, ಅದು ಇವಾಗ ಬೇಕಂದ್ರೆ ನಾಟ್ಬೋದಾ ಸರ್? ಈಗ ನಾನು ಹೇಳಿರೋ బద్నేకాయి ಅಂದ್ರೆ నేను చెప్పిండే వంకాయలు వచ్చేసి, సారీ సార్ ఎందుకంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో, అందుకనేసి నేను చెప్పింది ఏమంటే, నేను చెప్పిండే మణిపాల వచ్చేసి 6 నెలల్లో వచ్చేసి నేనే పగిరిస్తాను సార్. 6 నెలల్లో వచ్చేసి నేనే పగిరిస్తాను అనమాట. వాట్సాప్ లో కంటిన్యూగా ఉండండి, నేనే అప్డేట్ చేస్తాను అనమాట. నేనే పగిరి కావాల్సింటే మీ ఊరికే తెచ్చిస్తా, అర్థమైంది సార్? కానీ ఏమంటే నేనే కూడా కొనుక్కుంటా. లేదు మీరాడ కొనుక్కోద్దాం లేండి సార్, నేనే మార్కెట్కి వచ్చి అమ్ముకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చే రేటు 30 రూపాయలు 35 రూపాయలు అంటారు, మీరాడ 30-35 ఆడ ఇవ్వద్దండి, నేనే వచ్చి మార్కెట్లో 50 రూపాయలు అమ్ముకుంటానన్నా కూడా నాకైతే ఇబ్బంది ఏం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను రిస్క్ తీసుకోకూడదు కాబట్టి నేను 30 రూపాయలు అంటాను. అదే మీరే వచ్చేసి అమ్ముకుంటే 50 రూపాయలు అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ రిస్క్ వచ్చేసి నేను కూడా రిస్క్ తీసుకోకూడదు కదా సార్, ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డనే. ఇప్పుడు నేను వచ్చేసి సార్ 50 రూపాయలు ఇచ్చేస్తాను పోండి సార్ అని ఇస్తే, నేను 50 రూపాయలు మీకు ఇచ్చేసి నేను 40 రూపాయలు అమ్ముకుంటే ఇబ్బంది కదా. అదే నేను 30 రూపాయలు చెప్పినాను అనుకోండి, అమ్మే వాళ్ళు అమ్ముతారు. లేదు సార్ పర్లేదులే 30 కాబట్టి 40-50 కూడా మనం అమ్ముకోవచ్చు అనేవాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు వచ్చేసి హ్యాపీగా వచ్చి మార్కెట్కి అమ్ముకున్నారు అనుకోండి. అందుకనేసి తిరుచిలో వచ్చేసి ఇది వచ్చేసి లేటెస్ట్ అనమాట. ఇది వచ్చేసి చాలా మందికి తెలియదు, నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. ఏది సార్? నేను ఇచ్చే వంకాయ వచ్చేసి తిరుచిలోనే పోతుంది. మీకు కావాల్సింటే తిరుచిలో మీరు గూగుల్లో టైప్ చేస్తే తిరుచి మార్కెట్ నెంబర్లు ఏమైనా చిక్కినా కూడా, మీ ఎవరైనా తమిళ్ తెలిసిన వాళ్ళతో మాట్లాడితే కనుక, సీజన్ సార్ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు వచ్చేసి వంకాయలు బయట లలిత, అదేంటి సిమ్రాను, ఇంకోటి 20 రూపాయలు పోయినా కూడా ఇవి వచ్చేసి 50 రూపాయలు పోతాయి సార్. మీరే కావాల్సింటే తిరుచి మార్కెట్ నెంబర్ కావాల్సింటే చెప్తాను, కనుక్కోండి. 50 రూపాయలు కంపల్సరీగా పోతుంది సార్ ఇది. అందుకనేసి నేను చెప్తాను ఏమంటే, ఇప్పుడు నేను వచ్చేసి ఈ సంవత్సరము చాలా అంటే చాలా హ్యాపీ సార్. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఉండే అప్పులు కూడా నేనైతే తీర్చేసినాను అనమాట ఈ నెల, ఈ సంవత్సరం. నిజంగా సార్ నేనైతే చాలా ఖుషిగా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడెప్పుడో ఉండే అప్పులు కూడా తీర్చేసినాను అనమాట. ఇది వాళ్ళకి ఇంకా వంకాయలు తక్కువ వచ్చి డైలీ ఫోన్ చేస్తుంటారు సార్ నాకు, సార్ పంపించండి మణిపాల పంపించండి అని. ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి ఇది ఇప్పుడు ఇది ఒక ఫుడ్ మారుతో వాళ్ళకి ఈ 3 నెలలు వచ్చేసి వాళ్ళకి జాక్ పాట్ అంటే ఇదే సార్ మణిపాల. అందుకనేసి మనం వచ్చేసి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ప్లాన్ చేసినాం అనమాట. కంపల్సరీగా అప్డేట్ చేస్తాను సార్ ప్రైవేట్ గ్రూప్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గైస్ ఇది మ్యాటర్. ఫోన్ కూడా చేద్దాము, తమిళనాడులో చాలా ఉన్నాయి గైస్, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఎందుకంటే మనము ఇట్లే చెప్పుకుంటూ పోతే కనుక ఇంకా 1 గంట సేపు పడుతుంది అనమాట. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఒకటే పేజీలో రాసి ఇవ్వాలంటే కనుక, ఒకే పేజీలో రాసేసి ఇచ్చేసేయాలంటే కనుక అంత ఈజీ ఏమి ఉండదన్న. నిజంగా ఏమంటే మనం అనుకోవచ్చు, ఎందుకు చూడండి ఇవన్నీ రాయాలంటే ఊరికే ఆర్ట్ బోర్డ్ అనేసి రాసేయకూడదు. ఎందుకంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్గా ఉండాలి. కాబట్టి
నేను చెప్తాను ఏమంటే ప్రైవేట్ గ్రూప్లోకి అయితే వచ్చేసేయండి, హ్యాపీగా అయితే టోటల్ 1 షీట్లో వాట్సాప్ ఓపెన్ చేసినామా, రేట్లు ఏమున్నాయి అంతే, ఏం నాటుకోవచ్చు, మొత్తం అంతా అప్డేట్స్ అయితే ఇస్తామన్నా. ఇది 1 షీట్ అనమాట. ఇంకా టోటల్ అప్డేట్ గురించి వస్తే కనుక ఓపెన్ షీట్ వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు. ఎందుకంటే ఇంకా మనము ఇంక ఈ కమెంట్స్ చూసేసి క్లోజ్ చేసేద్దాం అనుకుంటాను కాబట్టి ముగిచేద్దాము. చాలా ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు అనమాట, కానీ మాట్లాడదాం. హలో చెప్పండి అన్న. రాజ్ కుమార్, ఇది ప్రైవేట్ గ్రూప్ లోకి చేస్తున్నా, అది నీకు ఫోన్ పే వేస్తున్నాను. ఓకే సార్, ఇదే సార్ నెంబరు. ఇదే ఇప్పుడే వేస్తాను. లైవ్ లో ఇక్కడ లైవ్ లో ఉన్నావు కదా? అవును సార్, లైవ్లోనే ఉన్నాను సార్. సరే సరేలే, నువ్వు లైవ్ కంటిన్యూ చేసుకో, నేను ఫోన్ పే వేస్తాను ఇప్పుడే. ఓకే సార్, స్క్రీన్ షాట్ పెడతాను, నాకు మార్నింగ్ యాడ్ చేసి. ఓకే సార్, నేను యాడ్ చేస్తాను సార్. సరే, నేను లైవ్ చూస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బాయ్. గైస్ ఏమంటే ఇంతవరకు వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి 2 ఏళ్ళు అయింది. అప్రాక్సిమేట్లీ 1.5 2 years అయింటుంది. ఫస్ట్ ఛానల్ వచ్చేసి మనం కోల్పోయినాము. నా మొబైల్ ఎవరో కొట్టేసి అది పెద్ద పంచాయతీ అయింది. నాకైతే ఇప్పటికి కూడా ఏడుపు వస్తుంది అనమాట. చిన్ననాటి గుర్తులు అవి ఇవన్నీ పోయినాయి అనమాట. ఓకే గైస్, మెయిన్గా వచ్చేసి ప్రైవేట్ గ్రూప్లోకి వచ్చేసేయండి, హ్యాపీగా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. ఇంకా మనం వచ్చేసి ఇప్పుడు ఈ 3 నెలలు వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు వచ్చేసి రేట్లు అయితే ఆల్మోస్ట్గా 250 300 అయితే ఉంటాయన్న, ఇంతకంటే ఎక్కువైతే ఉండవు. ఇంకా డిఫరెంట్ క్వశ్చన్లు అయితే అడిగింటారు ఇక్కడ కమెంట్ సెక్షన్లో. ఈ కమెంట్ సెక్షన్లో వచ్చేసి వాళ్ళ క్వశ్చన్లు అన్నీ ఆన్సర్స్ ఇస్తాను. వాళ్ళ క్వశ్చన్లు కూడా మీ క్వశ్చన్లు అయ్యిండొచ్చు. ఈ కమెంట్ సెక్షన్లో చెప్పేటివన్నీ వినండి, వీళ్ళ ఆన్సర్స్ అన్నీ నేనైతే మీకైతే చెప్తాను. ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే వీళ్ళు చెప్పిండే కమెంట్స్ అన్నీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. వీళ్ళందరూ చదువుతాను, ఇవన్నీ చదివి ఆన్సర్స్ ఇస్తాను అనమాట. ఇది మాత్రం కంపల్సరీగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ కమెంట్ సెక్షన్లో వచ్చేసి వీళ్ళు ఏమేమన్నారంటే వీళ్ళందరూ టోటల్ వరకు అయితే చెప్తాను. ఒక్క సెకండ్, టోటల్ అన్ని కమెంట్స్ చదవాలంటే కొద్ది టైం పడుతుంది. హలో 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 లవ్ స్టోరీ సరే సార్, ఏమడుగుతున్నారు? లవ్ స్టోరీ ఏమైనా వినయ్ సార్, నా లవ్ స్టోరీ అడుగుతున్నారా? లవ్ స్టోరీ అడుగుతా ఉన్నా సార్. లాస్ట్ ఇయర్ అయితే పెట్టింటి ఇట్లా లవ్ స్టోరీ కావాలన్నా అనాలిసిస్ కావాలంటే లవ్ స్టోరీ అని చాలా మంది అడిగినారు. మీరు కూడా ఇప్పుడు ఫోన్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కంటిన్యూ చేస్తాను సార్, నా లవ్ స్టోరీ కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు నాకు నాకంతా ఫోన్ చేయి, నీ లవ్ స్టోరీ తెలియలే నాకు. సార్ చెప్తాను సార్, మీకు ఫోన్ చేసి చెప్తాను సార్ నా లవ్ స్టోరీ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అన్నా ఎవరో లాస్ట్ ఇయర్ ఎప్పుడో పెట్టింటాను పాత ఛానల్లో వచ్చేసి లవ్ స్టోరీ కావాలన్నా లేకపోతే. హలో చెప్పండి అన్న. తీసుకుంటాడన్నా, తీసుకుంటాడన్నా. లేదు మీరే తీసుకుంటాండి. లేదు నన్ను సారీ, నేను ఇప్పుడు లైవ్లో ఉన్నాను. ఏదో కుష్కానో ఏదో తీసుకొని వచ్చేసాను, తిందాం అన్న. 2 బాయిల్డ్ ఎగ్, 1 కుష్కా తీసుకున్నాను, ತಿಂತಾನು. ಏನೋ ಒಂದು ತಗೊಂಡು ಬನ್ನಿ ಗುರು, ಯಾಕಂದರೆ ಸ್ವಲ್ಪ ಲೈವ್ದಲ್ಲಿ ಇದ್ದೀನಿ ನಾನು. ಜಾಸ್ತಿ ಜನ ಫಾರ್ಮರ್ಸ್ ವೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మనం జాబ్లో ఉన్నాము ఇప్పుడు, అందుకనేసి తినేదానికి. గైస్ లైవ్ స్టోరీ అంటున్నారు అనమాట. ఎవరో ఫోన్ చేసి లవ్ స్టోరీ అడుగుతున్నారు. నా లవ్ స్టోరీ వచ్చేసి ఇంట్రెస్ట్గా ఉంటుంది, కానీ నాకైతే చాలా టెర్రర్బుల్గా ఉంటుంది. టెర్రర్బుల్ అంటారు అనమాట దాన్ని. మా మామ కూతుర్ని వచ్చేసి లవ్ చేసినాను అనమాట. అది వచ్చేసి అలానే జరుగుతుంది. దాని గురించి వచ్చేసి మళ్ళీ మీకు కాల్సి చెప్తానండి. ఇప్పుడైతే కొద్దిగా ఇప్పుడైతే చెప్పలేనన్నా, ఎందుకంటే నాకు వచ్చేసి వీక్నెస్ ఏమంటే, నా వీక్నెస్ వచ్చేసి నా మర్దలన్న. వాడమ్మ జీవితం ఏమంటారు దాన్ని, ఎవరికో ఏదో వీక్నెస్ ఉంటుంది అనమాట. నా వీక్నెస్ వచ్చేసి నా మర్దలే. మా మామ కూతుర్ని లవ్ చేసినాను, అది మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మా మామ ఏదో వద్దంటున్నాడు. సరే, అది నా పర్సనల్ అనమాట. దాని గురించి వదిలేసినామంటే ఈ టమాటా దీని గురించి వస్తే కనుక మీ కమెంట్స్ చూస్తానన్నా. నా లవ్ స్టోరీ చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా చెప్పుకోవాలి.
సారీ, క్షమించాలన్నా, దాని గురించి మాత్రం అడగద్దండి, అది మన పర్సనల్ అనమాట. పర్సనల్కి మాత్రం రావద్దండి అన్న, క్షమించాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి మీ కమెంట్స్ అన్ని చూస్తానమాట. మీ కమెంట్స్ ఏమనుకోద్దానన్నా, ఎవరో ఫోన్ చేశారు, లవ్ స్టోరీ అన్నారు, క్షమించాలన్నా, ఎందుకంటే అది పెద్ద పంచాయతీ. మేము రెడ్లు కదా, ఉంటాయి అన్నమాట చాలా. వేసిన ఓహో, చాలా ఉన్నదన్న, చాలా అంటే చాలా కమెంట్స్ పెట్టారనమాట. మొత్తం అందరికీ అప్డేట్ చేయాలంటే వన్ మూమెంట్. ఓకే గైస్, సారీ, క్షమించాలి, కొద్దిగా బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మనము ఈ కమెంట్స్ అన్నీ చూస్తే కనుక కమెంట్స్ డిఫరెంట్ అన్నీ అడిగింటారనమాట. ఇవన్నీ వచ్చేసి క్లారిటీగా వచ్చేసి మీకు వివరిస్తానమాట. లాస్ట్ ఇంకా తీసుకుంటే ఆకాష్ చిన్న గారు వచ్చేసి ఒమిక్రాన్ వైరస్ అన్నమాట. ఒమిక్రాన్ వైరస్ వస్తుంది అనేసి అయితే అంటున్నారు వాళ్ళు. వచ్చేసి వస్తుంది అన్న, కానీ మెయిన్ ప్రాబ్లం అంటే ఆ వైరస్ లాక్డౌన్ అయితే ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ ఉండకూడదు అనేసి అయితే మనం అనుకుంటున్నాము. అన్న ఫిబ్రవరి రేట్స్ అన్నారనమాట, ఆల్రెడీ చెప్పినాము. 300-400 రేట్లు అయితే ఉండొచ్చు. ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటాయి చెప్పినామన్న. ఫిబ్రవరిలో రేట్స్ అదే చెప్పినాము అన్న. టమాటో మేలో నాటుకోవచ్చా? మేలో అయితే ఇబ్బంది లేకుండా నాటుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏముండదు అన్న. టమాటో అయితే ఇబ్బంది లేకుండా నాటుకోవచ్చు అన్న, కానీ ఈ వైరస్లు, ఈ లాక్డౌన్లు అవి ఇవి ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అనమాట. థ్యాంక్స్ అన్న, గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఫిబ్రవరి రేట్ ఎలా ఉంటుంది బ్రో అన్నారనమాట. చెప్పినాము. హాయ్, మీ నెంబర్ బ్రో. గైస్, నా నెంబరు అడుగుతాను అనమాట. అన్న నా నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి లింక్లో నా నెంబర్ ఉంటుంది. ఒకవేళ అది కూడా చూసేది రాకపోయినా కూడా ఇబ్బంది అయితే ఏం లేదన్న. నా నెంబర్ చెప్తాను, రాసుకోండి. 8639464413 86 39 46 44 13. ఇది నా నెంబర్ అనమాట. గైస్, ఎప్పుడైనా ఫోన్ చేసినా ఎత్తుతాను, కానీ 1 గంట పైన మాత్రం ఫోన్ చేద్దండి, డ్యూటీలో ఉంటాను అనమాట. ఇంకా వీళ్ళు అడిగిండే క్వశ్చన్స్ వచ్చేసి, బ్రో ఈ మంత్ రేట్ ఎలా ఉంటుంది అన్నారు, చెప్పినాను. థ్యాంక్స్ అన్న, గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ బ్రో. హాయ్, మీ నెంబర్ అన్నారు, చెప్పినారు. 8639464413 8639464413. ఇదే అనమాట మన ప్రైవేట్ గ్రూప్ నెంబరును, ఇదే మన పర్సనల్ నెంబరు, ఇదే. ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతాను అనమాట. కానీ ప్రైవేట్ గ్రూప్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ నెంబర్లు ఫీడ్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకైతే ఫస్ట్ ప్రియారిటీ. ఇంకా వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్తాము, కానీ వాళ్ళు సెకండ్ ప్రియారిటీ అనమాట. ఇంకొచ్చేసి మార్చ్ అన్నారనమాట. మార్చ్లో చెప్పినాము. హాయ్ అన్న, యువర్ నెంబర్ ప్లీజ్ అన్నారనమాట. ఒమిక్రాన్ వైరస్ రెడ్ సూపర్ అన్న, థ్యాంక్ యూ. వైరస్ ప్రైవేట్ గ్రూప్ నెంబర్ బ్రదర్, ప్రైవేట్ గ్రూప్ నెంబర్ అంటారనమాట. గైస్, మొత్తం అందరికీ చెప్పేది ఏమంటే ప్రైవేట్ గ్రూప్ అంటేనే నెంబర్ ఏమంటే 8639464413. అదే అనమాట నా ప్రైవేట్ గ్రూప్ నెంబరు. వాట్సాప్లో వచ్చేసి స్క్రీన్ షాట్ వచ్చేసి పంపించేసేయండి. 100 రూపాయలు వచ్చేసి గూగుల్ పే, ఫోన్పే ఏదైనా ఉన్నా పర్వాలేదు. 100 రూపీస్ పే చేసి వాట్సాప్లోకి అయితే వచ్చేసేయండి. ప్రైవేట్ గ్రూప్లో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తుంది అనమాట. బ్రో వాట్సాప్ నెంబర్ అదే నెంబర్ అన్న.
అన్న మీ నెంబర్ అనేసి అడిగినారనమాట. దాని తర్వాత వచ్చేసి నా సెండ్ మీ యువర్ నెంబర్, అందరూ ఫోన్ నెంబర్ అడుగుతారనమాట. గైస్ నా నెంబర్ అయితే ఆల్రెడీ చెప్పినాను, ఇదే నా నెంబర్ అనమాట. ఇంకోసారి కూడా చెప్తాను, 8639464413. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఫోన్ వస్తుంది. హలో 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 కట్ అయింది అనమాట. గైస్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఆల్రెడీ ఛానల్ లెంత్ అయింది అనమాట వీడియో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకోటి ఏమంటే మొత్తం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన వీడియోకి షేర్ చేయండి. షేర్ చేస్తే మొత్తం అందరు హెల్ప్ అవుతుంది అనమాట. ఫార్మర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. మీ దగ్గర ఉండే వాట్సాప్ గ్రూపులు కావచ్చు, మీ దగ్గర ఉండే ఫేస్బుక్లు కావచ్చు, మొత్తం అందరూ ఏ సోషల్ మీడియా ఉన్నా కూడా జస్ట్ షేర్ చేసి వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ఏ ఉన్నా కూడా దానిలో గ్రూపుల్లో అయితే పోస్ట్ చేయండి. మొత్తం అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అనమాట. మొత్తం అందరికీ మీ సైడ్ నుంచి కూడా హెల్ప్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బట్ డోంట్ ఫర్గెట్ టు, మర్చిపోద్దండి, లైక్ బటన్ అయితే కొట్టండి, లైక్ అయితే కొట్టండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హలో చెప్పండి అన్న, చెప్పండి అన్న. అన్న నేనన్నా టమాటో ప్రైస్ టుడే మళ్ళీ కట్ అయిందనమాట. గైస్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్. కాల్ అయితే కట్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.